హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం వెస్ట్ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో ఉన్నాము. 2019లో వైసీపీ అభ్యర్థి ప్రసాద్ రాజు గారు 6,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈసారి జరగబోయే ఎలక్షన్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. అండి చెప్పండి సార్. అలవారు ఏం పొడి నుంచి వస్తాను, ఇక్కడ వ్యాపారం చేసుకుంటా. ఎక్కడి నుంచి అండి? దేవరం దగ్గర ఏం పొడి నుంచి ఏలూరుపాడు. ఏం పాడు. ఓకే, చెప్పండి సార్. అండి లేబర్ బాగోవాలంటే జగన్ కావాలండి. ఓకే. బాగా ఉన్నవాళ్ళు కావాలంటే చంద్రబాబు నాయుడు కావాలి. ఓకే. ప్రతి వస్తువుకి కూడా అండి ఒక లేబర్ మంచితనంగా చేస్తున్నాండి. అమ్మ ఒడి కానించండి, ఉద్యోగానికి కానించండి, డ్వాక్రా మాఫీ 18,750 పెన్షన్ మొత్తం అన్ని రకాలు కూడా అందుతున్నాయి. ఇప్పుడు ఇది ఉంది సచివాలయం చూసారా, వాలంటీర్స్ బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళు తలుపు కొట్టి మాకు 6ంటికి డబ్బు ఇస్తున్నాయి. అంత బాగా ఇంతకన్నా లేబర్ అన్నది ఒక లేబర్ వచ్చింది జగన్. చంద్రబాబు నాయుడు అయితే పెద్దోడికే తప్పండి, లేబర్ పని. మరి ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదా, కలిసిన జగన్ వస్తాడు. మరి ఇక్కడ ఎవరు వస్తారు నరసాపురంలో? నరసాపురంలో సీట్లు కన్ఫర్మ్ చేయలేదు కదా, అంటే ప్రసాద్ రాజు ఉన్నారు కదా, ప్రస్తుతానికి ఆయన ఉన్నారండి. నా వ్యతిరేకం అంటున్నారు, ఆయన వ్యతిరేకంగా ఉంది అంటారు. వ్యతిరేకంగా ఉంది, కష్టం అంటారు. కష్టం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? మళ్ళీ జగన్ వస్తే బాగుంటుంది. మళ్ళీ జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని? మాకు పనులన్నీ బాగానే చేసాడు. పనులను ఏం పనులు చేశారు? ఏ పనులైనా చేసాడు. పథకాల గురించా? అమ్మ చెప్పమ్మా. బాగానే చేశారు. స్థలాలు ఇచ్చి. ఓకే, ఈసారి వస్తారంటారు ఆయన? రావాలని అనుకుంటున్నారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుందన్నారు? ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుండదన్నారు? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటాడా? ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికే సరే నాశనం, ఇంకా నాశనం అవుతాం. ఓకే, అది ఈసారి గవర్నమెంట్ జనజనంలో కూడా రాకూడదు. టీడీపీ వస్తే అది ఎడ్యుకేషన్ బాగుంటుంది చంద్రబాబు నాయుడు. ఓకే, దాన్ని చూసి జనాలు ఆలోచించేసి చేయాలంటారు. ఇలాంటి పరిపాలన ఎప్పుడు చూడలేదు. నేను కోసం 4-5 టర్మ్లు చూసాను కానీ ఈ టైప్ ఎప్పుడు చూడలే. అంటే ఏం నచ్చలేదండి ఈ పరిపాలన మీద? అసలు ఈ పరిపాలన పెట్టుబడులు కానీ ఒక ఆదాయం కానీ రాష్ట్రానికి ఏంటండి జనాలు వేసేస్తాను. ఇది గొప్ప అండి వేసేయడం. అప్పులు చేసేయడం అండి. అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని నిలబెట్టండి, సంపద సృష్టించండి. అంతేగాని ఇన్ని లక్షల కోట్లు అప్పులు తెచ్చి 2 లక్షల కోట్లు అప్పులు తెచ్చి నేను జనాలకి వేసేస్తున్నాను, పట్టణం నొక్కేసాను, ఎవరికి అవకాశం ఉండలేదు అంటే అది గొప్ప. అది గొప్ప అండి. మీరు చేయొచ్చు. 1 లక్ష కోట్లు 2 లక్షల కోట్లు ఏ కేంద్రం వస్తే పట్టుకొచ్చి అందరికీ వేసేయచ్చు. దాన ధర్మాలు చేయడానికి ఎవరైనా చేయొచ్చు. దాన్ని సంపాదించేవాడు గొప్పవాడు. సంపాదన సృష్టించాలి. సంపాదన సృష్టించిన వాడే గొప్పవాడు. అంతేగాని 1 లక్ష కోట్లు అప్పులు చేసి 10 లక్షల కోట్లు అప్పులు చేసి వేసేయడం అది గొప్ప ఏం కాదు. ఇది చెత్త ప్రభుత్వం అండి, చెత్తగాడి. టీడీపీ జనసేన కూడా రావాలంటారు మీరు? జనసేన కూడా టీడీపీ కూడా రావాలండి. ఎడ్యుకేషన్ ఒక రాష్ట్రానికి ఎడ్యుకేషన్ ఉన్నవాడే గొప్పవాడు. నువ్వు అప్పులు చేసి వేసేయడం అది గొప్ప కాదండి. అదే అండి. అంతేగాని ఇష్టమైన దోశ వేసుకుని ఇష్టమైన ఎందుకంటే మొత్తం ఏం పట్టుకెళ్ళని చెప్పండి. ఎన్ని కోట్లు 90 లక్షల కోట్లు 8 కోట్లు సంపాదించుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. ఏం పట్టుకెళ్తాడు? ఉన్న 2 ఆడపిల్లలు. ఎందుకంటే అది పరిపాలన జనాలుగా సృష్టించేసి గొప్పవాళ్ళు చేస్తున్నాం, లేబర్ సృష్టించేస్తున్నాం, లేబర్ కదా చేస్తున్నా అన్నాడు. లేబర్ ఏమని ఎవరు అడగలేదండి. లేబర్ ఎవరికి తక్కువ లేబర్కి ఎవరు తక్కువ? ప్రతి ఓడు కొద్దిగా గొప్ప ఉన్నవాడే. ఎవడు అడగలేదు డబ్బు ఏమని. అలాగే నువ్వు అప్పులు చేసేవాళ్ళని పని లేదు. ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకు ఉపాధి కల్పించండి, వాళ్ళకి ఉద్యోగాలు కల్పించండి. ఎవడో ఉద్యోగం చేసి కూడా ఇంకో 2 సంవత్సరాలు పెంచుతారు, గొప్ప అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ పేరు సార్? అని చెప్పారు కదా. ఓకే సారీ, ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? టీడీపీ వస్తే బాగుంది. టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకు టీడీపీ అంటున్నారు? జగన్ ఒకసారి చూసాం కదండి, పోతుంది. ఇంకోసారి అయితే టీడీపీ చూడాలని ఉంది. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? కొందరికి నచ్చచ్చు, నాకైతే నచ్చలేదు. ఏం నచ్చలేదు మీకు? ఆయన ఫ్రీగా అందరికి ఇస్తాం, డెవలప్మెంట్ లేకపోవటం, దాని గురించి. డెవలప్మెంట్ లేదంటారా? లేదు కదండి. డెవలప్మెంట్ అంటే ఏం కావాలి? డెవలప్మెంట్ అంటే రాజధాని ఉందండి. రాజధాని 3 ఇస్తున్నారు కదా. ఎక్కడ ఉందండి? 3 చేస్తా అన్నారు. ఇంకొక అవకాశం ఉండి ఇప్పుడు నేను నవరత్నాలు అన్నాను, అది కంప్లీట్ చేశాను. మళ్ళీ 3 అన్న తర్వాత 6 అంటారేమో తెలియదండి. 3 అన్న తర్వాత 3 కావాలా? 1 కావాలా? 3 కావాలా? 6 కావాలా?
మొగుడు కాదు పెళ్ళడానికి అన్నాగా మొగుడు ఒకటి సరిపోద్ది. రాజధాని అంటే ఒకటే బాగుంటది. ఓకే, ఈసారి మరి నరసాపురం నుంచి ఎవరికి ఇస్తే బాగుంటుంది? టీడీపీకి ఇస్తే బాగుంటుంది, జనసేనకి ఇస్తే బాగుంటుందా? ఎవరికి ఇచ్చినా టీడీపీ జనసేన ఎవరికి ఇచ్చినా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి సార్, ఈసారి నరసాపురంలో ఎవరు వస్తే బాగుంటుంది? ఏ పార్టీ వస్తే బాగుంటుంది? ఉమ్మడిగా ఉన్నారు కదండి, టీడీపీని జనసేన అదే రావాలండి. అదే రావాలి. ప్రస్తుత ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఏం ప్రసాదరాజు గారు. ప్రసాదరాజు ఎలా చేస్తున్నారు ఆయన? ఆయన పరిస్థితి ఏంటంటే ఆయన చూసుకుంటున్నాడు అంతే అండి, ఏం లేదు, ప్రభుత్వం లేదు. ఇది ఈసారి టీడీపీ జనసేన కూడా ప్రభుత్వం ఏర్పాటు చేద్దాంటారా? వస్తుంది, గ్యారంటీ. ఓకే, థ్యాంక్ యూ. నాయుడు గారు చెప్పండి సార్, నరసాపురంలో ఎవరు వస్తే బాగుంటుంది? ప్రస్తుతానికి అయితే అనుభవం నాయకుడు కావాలి నరసాపురానికి. ఓకే, అనుభవం లేని నాయకుడు రావడం వల్ల నరసాపురం నియోజకవర్గం కుండిపడిపోయింది. ఓకే, దానివల్ల నా ఒపీనియన్ ప్రకారంగా కొత్తపల్లి సుబ్బయ్య గారు వస్తే బాగుంటుంది ఆలోచిస్తున్నాను. ఓకే, ఆయన ఏ పార్టీ నుంచి కూడా ఆయన చేసిన అభివృద్ధి కానీ పేద ప్రజలకు కానీ ఎన్టీఆర్ అన్ని వర్గాలు కూడా బాగుపడింది ఎవరి వల్ల అంటే కొత్తపల్లి సుబ్బయ్య గారి వల్ల. ఎనీవే ఆయన ఏ పార్టీ వచ్చినా గెలిపించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఓకే, అంటే ప్రసాదరాజు గారు కూడా ఎప్పటి నుంచి ఉంటున్నారు కదండి, ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదంటారా? ఎక్స్పీరియన్స్ కాదు, మెయిన్ జనాల్లో అనుభవం, జనాల్ని క్యాలిక్యులేట్ చేయడం, ఓకే, వర్గాలను క్యాలిక్యులేట్ చేయడం. ఓకే, ఆయన అంతా కూడా విభజించి పాలన అనే టైంలో చేశారు తప్ప సమన్యాయం చేద్దాం ఉద్దేశంతో చేయలేదు ఆయన. ఓకే, అందరినీ కలుపుకొని వెళ్ళలేదు ఆయన. ఓకే, అది మైనస్ ఆయనకి. మరి ఈసారి టీడీపీ జనసేన కూటమి కలిపి పోటీ చేస్తున్నారు, ప్రభుత్వం ఏర్పాటు చేస్తారంటారు ఈసారి? ఎలా అంటే స్టేట్ లో అయితే కనుక అనుభవ నాయకుడు చంద్రబాబు నాయుడు, అలాగే నాకు ఒకసారి ఉండని చెప్పి జగన్ గారు అడిగారు, ఆయనకి ఒక అవకాశం ఇచ్చారు. కానీ మనం ఎప్పుడు కూడా కొత్త కోరుకుంటే మంచిది. పాత వాళ్ళు వస్తారు చేస్తారు అంటే ఈయన అన్యాయం చేశాడా ఈయన అన్యాయం చేసాడు కాదు, కొత్త ట్రెండ్ వల్ల కొత్త కొత్త విషయాలు వస్తా ఉంటాయి బయటికి. ఆ ఒపీనియన్ తో మేమైతే కనుక సిద్ధంగా ఉన్నాం. ఎలా ఉంది సార్ ఈసారి జగన్ పరిపాలన ఎలా ఉంది? 5 years ఎలా చేశారు ఆయన? ఏం నచ్చింది, ఏం నచ్చలేదు మీకు? జగన్ పరిపాలన అయితే అంటే బాగా చేశాడు కానీ బాగా చేయలేదు. ఓకే, అంటే ఒకటి ప్రాంతీయంగా గానీ రాష్ట్రంగా గానీ డెవలప్మెంట్ అనేది లేదు ఈవేళ. ఓకే, మనకి డెవలప్మెంట్ కావాలి. ఎలా అంటే ఆంధ్రప్రదేశ్ అనేది వెనకబడిన రాష్ట్రం ప్రస్తుతానికి అయితే. ఓకే, విభజన జరిగిన తర్వాత దీన్ని డెవలప్ చేయాలి. దీన్ని డెవలప్ చేయడానికి అవి చేయలేకపోయారు వీళ్ళు. చేయలేకపోయారు. ఎందుకు రీజన్ ఏంటంటారు? అంటే అనుభవ రాహిత్యం అంటారా లేకపోతే ఫండ్స్ లేవంటారా? మీకు దీనివల్ల చిన్న విషయం ఏంటంటే రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు ఎవరైనా కూడా నా స్వార్థం దీని వెనకాల ఎంత నిలవేసుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ కి ఖర్చు పెట్టాలి అన్ని ఉద్దేశంతో వస్తున్నారు తప్ప మన ప్రజలకు సేవ చేద్దాం, రాష్ట్రాన్ని డెవలప్ చేద్దాం అనే ఉద్దేశంతో ఇప్పుడున్న నాయకుల్లో ఎవరు లేరు. మేమైతే కనుక అటువంటి నాయకుని కోరుకుంటాం. ఓకే, నిజంగా అటువంటి నాయకులు వస్తే ఓట్లు వేస్తారా జనాలు? వేస్తారండి. లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు పొడి చేశారు, ఆయన మీద ఎటువంటి ఇది లేదు, ఆయన ప్రజలు సేవ చేద్దామని వచ్చారు, మరి గెలిపించలేకపోయారు కదా జనాలు. ఇప్పుడు ఒక టైంలో నెగిటివ్ మార్క్ ఉంది అనుకోండి, అది ఈ రోజు క్లియర్ అవ్వచ్చు కదా, పాజిటివ్ అవుతుంటారా? పాజిటివ్ అవ్వచ్చు. ఓకే, ఈసారి అయితే కూటమి వస్తుంది అంటారు? కూటమి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, మరి జేడీ లక్ష్మణ్ గారు కొత్త ఆయన పార్టీ పెట్టారు, ఆయన కూడా ఎలక్షన్ ఈసారి వస్తా అంటున్నారు, ఎలా ఉంటుంది అంటారు? ఎలాగంటే తెలివైన వాళ్ళు నేను అని చెప్పుకుంటూ పోయి నేను కూడా ఒక పార్టీ పెట్టేసాను అనుకోండి, ఏంటి పరిస్థితి? తెలివైన వాళ్ళందరూ కూడా ఒక పార్టీ పెట్టకూడదు. ఓకే, ఎవరికి సపోర్ట్ గా బాగుంటుందో వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళకి వాళ్ళ మద్దతు తెలియాలి, వాళ్ళ ఆలోచనలో వాళ్ళకి అనుగుణంగా చెప్పాలి. అంతేగాని తెలివైన వాళ్ళందరూ కూడా పార్టీలు పెట్టేస్తే ఇప్పుడు అన్ని పార్టీలు ఎక్కిపోతే ఇప్పుడు జనాలు ఎవరు కూడా అర్థం కనిపిస్తూ ఉంటది. ఓకే, అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏ పార్టీ బాగోలేదు, అందరూ స్వార్థ రాజకీయాలే. ఇప్పుడు ఆ పార్టీ గురించి ఈ పార్టీ గురించి ఆ పార్టీ తిట్టుకుంటారు, అలాగే కొందరికి వ్యతిరేకంగా ఉంది. ఏ పార్టీ ఎవరు వచ్చినా ఏం చేసేది లేదు, కొత్త వాళ్ళు వస్తే బాగుంటుంది అంటారు, కానీ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి కదా. రెండు మారుతుందండి. మారుతుందంటారా? మారుతుంది, ఒక టైం మారవచ్చు, ఇప్పుడు మారచ్చు, చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, ఈసారి నరసాపురంలో ఎవరు వస్తే బాగుంటది? జనసేనకి ఇస్తే బాగుంటుంది. జనసేనకి ఇస్తే బాగుంటుంది. ఎందుకని? అదే మొన్న ఓడిపోయాడు కదండి ఆయన. ఓకే, మరి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగలేదు. బాగలేదు. ఏం బాగలేదు? ఏమీ బాగలేదు. ఏమీ బాగలేదు.
అద్భుతంగా చేస్తానని చెప్తున్నారు కదా, ఉచిత పథకాలు ఇస్తున్నాం అని చెప్తున్నారు. చెప్తాడులేండి. దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్న ఉచిత పథకాలు 2,67,000 కోట్లు ఉచిత పథకాల కింద రూపంలో ఇచ్చామని చెప్తున్నారు జగన్ గారు. చెప్తాడండి. అంటే సంక్షేమ పథకాలు నచ్చలేదు జనాలకి, నచ్చలేదు. ఈసారి అయితే టీడీపీ జనసేన కూటమి వస్తుందంటారా? ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా? గ్యారంటీ. ఓకే, థ్యాంక్ యూ అండి. పేరు చెప్పండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? జగన్ గారు వస్తే బాగుంటుంది. జగన్ గారు వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? ఈ దేశీ అన్ని బాగోలేదు. ఎవరు జగన్ చేసి అన్ని బాగోలేదని. ఇప్పుడు జగన్ గారు రావాలా? జగన్ వద్దా? జగన్ గారు వద్దు. వద్దు మరి జగన్ గారు రావాలంటారు ముందు. ఓకే, ఏం పేరు మీ పేరు అన్నారు? రంగారావు గారు. చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? జగన్, తెలుగుదేశం, టీడీపీ కానీ జనసేన వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? అంటే ఏ చేసినా బాగుంటాయి అని. అంటే మీరు అభిమానంతో చెప్తున్నారా, లేకపోతే జగన్ గారి పరిపాలన నిజంగా నచ్చలేదు మీకు? జగన్ గారి పరిపాలన నచ్చలేదు. ఏం నచ్చలేదు అంటే ఆయన సంక్షేమ పథకాలు దేశంలోనే ఏ రాష్ట్రం ఉన్నంత విధంగా 2,67,000 కోట్లు జనాల అకౌంట్ లో వేసా, ప్రజల అకౌంట్ లో వేసాను చెప్తున్నారు. రేషన్ కార్డు ఇస్తున్నాడు, రోడ్డుకి తెచ్చుకున్నవాడు డిపోగలు తెచ్చుకోలేడా? అలాగే ఎందుకు వేస్ట్ కదా, వేస్ట్ కోసం ఎక్కువ చేస్తున్నాడు. లేనిపోయింది మనకి తలకాయ భారం, తలక మించిన ఇంటికి తెచ్చుకోవడం బాగోలేదా? బాగోలేదు, పద్ధతిలేదండి. అదైనా రోడ్ ఎక్కువ తెచ్చుకోవాల్సి వస్తుంది. అలాంటిది ఇంటికి అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాడు కదా. ఇప్పుడు ఆటో వాళ్ళు డబ్బులు ఇమ్మన్నారు, వాళ్ళు ఇమ్మని అనలేదు కదా. ఎక్కించినందుకు ఊరినే తీసుకోడు కదా. తీసుకోకుండా వాళ్ళది ఎక్కించినందుకు అలాగే 20 రూపాయలు 50 రూపాయలు తీసుకుంటారు. ఆడు 10,000 ఇస్తున్నాడు. ఏదో టికెట్ ఎక్కినందుకు 15,000 రాస్తున్నారు. వచ్చిన నెలలోనే అయిపోయింది. మళ్ళీ సంవత్సరం అంతా ఇస్తున్నారు, వదిలేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. ఓకే, చెప్పండి సార్, ఈసారి నరసాపురంలో ఎవరు వస్తే బాగుంటది? నరసాపురంలో అండి, నరసాపురంలో బొమ్మ నాయక్ వస్తాను. బొమ్మ నాయక్ జనసేన ఆయన వస్తే బాగుంటదా? వస్తారు ఈసారి అయినా వస్తారు కూటమిలో. మరి పైన జగన్ పరిపాలన ఎలా ఉంది? పైన పరిపాలన బాగానే చేస్తారండి. కొన్ని రాంగ్ చేస్తున్నాడు. ఆయన రాంగ్ చేస్తున్నాడా? ఏం చేస్తాడు రాంగ్? ఆయన స్కీములు ఎక్కువ వేసి జనాలకు రేట్లు ఎక్కువ పెంచుతున్నారు. స్కీములు ఎక్కువ అయిపోయినాయా? స్కీముల వల్లే కదా మొత్తం బడ్జెట్ లాస్ వచ్చేస్తుంది. గవర్నమెంట్ నిజంగా రేట్లు పెరిగిపోతున్నాయంట. అన్ని పెరిగిపోతుంది. అంటే ఎప్పుడు పెరుగుతూ ఉంటాయి కదా రేట్లు? ఎప్పుడు పెరుగుతుంది కదండి. ఆయన ఇచ్చి స్కీములు ఎక్కువ వేసేసి డబ్బులు ఇట్లా కరెంట్ బిల్లు అని, మాకు ఇది బిల్లు ఉంది, బిల్లు ఎక్స్ట్రా ఛార్జీలు అని ఇవన్నీ. ఓకే, అంటే వాళ్ళు ఏమంటారంటే, జగన్ గారు ఏమంటారంటే దేశం అంతటా ఒకటే రేట్లు ఉన్నాయి, నేను సెపరేట్ గా మీకు ఏమి వేయట్లేదు అన్నారు. ఏం కదా, ఏం కదా, దేశం అంతా కదండి. ఒక రాష్ట్రం ఒక రేట్ ఉంటుంది, తెలంగాణ ఒక రేట్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ఒక రేట్ ఉంటుంది. తెలంగాణలో 2 రూపాయలు పెట్రోల్ రేట్ తక్కువ ఉంటుంది, మనకి 2 రూపాయలు రేట్ ఎక్కువ. ఓకే, అదే. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఈసారి నరసాపురంలో ఎవరు వస్తే బాగుంటుంది? ఈసారా బొమ్మిడి నాయక్ గారు. ఎందుకని? ఎందుకనంటే మామూలుగా జనసేనకి పోటీ చేస్తున్నారు కాబట్టి ఎలాగో అతను మాకే ఇష్టం, అందుకే మా అతనికి సపోర్ట్ చేస్తాం. క్యాస్ట్ గురించి సపోర్ట్ చేస్తారా? ఓకే, మరి ఈసారి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది 5 years నుంచి? నాకైతే నచ్చలేదు. ఏం నచ్చలేదు మీకు? ఏదైనా సరే దేనికి నచ్చలేదు. మా తమ్ముడికి అమ్మఒడి పడలేదు, నాకు కూడా ఏం సీట్ అలాట్మెంట్ రాలేదు బీటెక్. ఎందుకు పడలేదు అడిగారా మరి వాలంటీర్ని? అడిగాము, మాకేదో కరెంట్ బిల్ ఏదో ఎక్కువ వస్తుందని. కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందండి. ఓకే, కరెంట్ బిల్కి దీనికి సంబంధం పెట్టాలి ఉచిత పథకాలకి? అంటే మాకు కారు ఒకటి ఉంది. కారు, ఓకే. మరి ఉన్నప్పుడు ఎందుకు మనకి పథకాలు ఎలాగిస్తారు? మనం కూడా కొంచెం మోటివేట్ అవ్వాలి కదా. అవ్వాలండి. సరే, ఇది సారైతే బొమ్మిడి నాయక్ వస్తారు. వస్తారు. ఓకే, థ్యాంక్ యూ. వచ్చే స్కీములు ఏంటంటే కొంతమందికి పరిమితం అవుతున్నాయండి. వాళ్ళు డబ్బుల పరంగా అయితే అమ్మఒడి కానీ అవన్నీ కొంతమందికి వస్తున్నాయి, పూర్తిగా అయితే వర్తించట్లేదు. వాళ్ళు వర్తించిన వాళ్ళు ఏంటంటే కొద్దిగా బాధపడుతున్నారు. ఓకే, అంటే కొంతమంది ఏమన్నా డబ్బులు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు పథకాలు. డబ్బులు ఉన్న వాళ్ళు లేదు కదండి. నిజం కదంటారు అది? అందరికి ఇవ్వట్లేదు అంటారా? పూర్తిగా అయితే అందరికి ఇవ్వట్లేదు. ఒక సంవత్సరం మా అమ్మకి అమ్మఒడి పడింది, మా అమ్మాయికి. మిగతా సంవత్సరాలు ఇవి పడతలేదు. వీళ్ళు వాలంటీర్ అడుగుతానేమో అంటే, అబ్బాయి కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది నేను తీసేసాను అని చెప్పేసి వాలంటీర్ చెప్పారు. కరెంట్ బిల్ ఎంత రావాలి, ఎంత రాకూడదు? 100 యూనిట్ల లోపు రావాలంట. 100 యూనిట్ల లోపు. 100 యూనిట్ల లోపు 200 యూనిట్లు అవుతాయండి నాకు. అంటే మరి ఇవన్నీ ఉంటాయి కదండి ఇంట్లో ఐటమ్స్ ఉంటాయి కదా, దానికోసం తీసేసామని క్లియర్ గా చెప్పేశారు. ఆ విధంగా నాకైతే బాధ కలిగింది. ఓకే, మరి ఈసారి జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్నారు కదా? అవునండి. నరసాపురంలో వస్తారంటారా? సీట్ మరి ఎవరికి కన్ఫర్మ్ అవ్వలేదు కదండి. ఇంకా ఇస్తే బొమ్మిడి నాయక్ గారు లాస్ట్ టైం అయితే ఓడిపోయారు కదండి. ఈ టైప్ అవకాశం ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే.
టీవీ సార్? లేపాక్షి టీవీ ఎక్కడండి ఇది? యూట్యూబ్ ఛానల్ సార్, హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు మానేపల్లి సుబ్బారావు. చెప్పండి సార్, జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పరిపాలన కన్నా దేశానికి అభివృద్ధి, రాష్ట్రానికి అభివృద్ధి కావాలి కదండి. అడగరా మీరు? అదే జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ప్రతి ఛానల్ వాళ్ళు ఇవి అడుగుతున్నారు తప్ప రాష్ట్రానికి అభివృద్ధి ఉందా లేదా, డెవలప్మెంట్ కి చెప్తారు కదా. అలానే కాదు, ఒక జగన్ గారిని ఫోకస్ చేయొద్దు. పరిపాలించేవాడిని మీరు ఏం చేయాలంటే, పరిపాలించేవాడిని బాబు జనాలకు ఏం కావాలో అవి చూడండి రా బాబు, మీరు తన్నుకు సావద్దు అని చెప్పి అడగండి. ప్లస్ ఇంకోటి అభివృద్ధి, ఇప్పుడు పిల్లలు చదువుకుంటున్నారు, ఇంజనీర్ బీటెక్లు అన్ని చదివేస్తున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఇక్కడ కంపెనీలు లేవు, అవి కావాలి. మౌలిక సదుపాయాలు కావాలి ప్రజలకి. మౌలిక సదుపాయాలు డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నారు అక్కలేని పథకాలకి. ఏ ప్రభుత్వం వచ్చినా సరే అక్కలేని పథకాలు వేస్ట్ చేసి, రోడ్డు కావాలంటే మళ్ళీ 1000 కోట్లు అప్పు చేస్తున్నారు, 50,000 కోట్ల డబ్బులు పంచుతున్నారు. అది అప్పుడు డెవలప్మెంట్ ఏమి రాదు. ఒక 1000 కోట్లకి ఏదైనా ప్రాజెక్ట్ కావాలంటే అప్పు చేస్తున్నారు, 50,000 కోట్లు వేస్ట్ చేస్తున్నారు. అటువంటి లేకుండా చేయించండి ఈ ఛానల్ ద్వారా. ఈసారి మీకు 3 రాజధాని కావాలా, ఒకటి కావాలా? ఒకటే రాజధాని కావాలి. అది ఎక్కడ? అమరావతి, గుంటూరు మధ్యలో కావాలి. ఎందుకంటే అటు చాలా ఇటు రాయలసీమ వాళ్ళకి సెంటర్ పాయింట్, ఇటు ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర ఇట్లు కూడా సెంటర్ పాయింట్. ఈసారి టీడీపీ జనసేన కలిపి పోటీ చేస్తున్నారు కదా. అవునండి. కూటమి వస్తుంది అంటారా? ప్రభుత్వం ఏర్పాటు చేద్దాంటారా? వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి లేపాక్షి టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పండి సార్, ఈసారి నర్సాపురంలో ఎవరు వస్తే బాగుంటది? కూటమి వస్తుంది. కూటమి ఎందుకు? కూటమి రావాలంతే. డెవలప్మెంట్ లేదు, డెవలప్మెంట్ లేదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగాలేదు, యావరేజ్. అంటే బాబు గారు వస్తే చేస్తారంటారు ఈసారి డెవలప్మెంట్? అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. వస్తే బాగుంటది. ఆంధ్ర మీకు జగన్ అన్నయ్యనా? అన్నయ్య. ఓకే, ఏం వచ్చింది ఆయన పరిపాలన మీకు? జగన్ కావాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. గురుగారు మాట్లాడతారా? జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? బాగానే ఉందండి. బాగానే ఉంది. ఏం నచ్చిందమ్మా ఆయన పరిపాలనలో? ఏమి నచ్చిందంటే ఏమి చెప్పమంటారండి? మరి బాగుందన్నారు కదా, పథకాలు వేస్తున్నారండి, పథకాలు నచ్చినాయి బాగా? ఏం చెప్పండి, బాగుందన్నారు. ఎందుకు బాగుంది అంటే రీజన్ ఉంటుంది కదా. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు? డబ్బులు వేస్తున్నారు, బాగా నచ్చింది. ఓకే, నచ్చలేని ఏమున్నాయా? ఏమి లేవండి, అంతా బాగుంది. ఓకే, అమలాపురం ఎలా ఉంది? ఎవరు వస్తే బాగుంటుంది అంటున్నారు? పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటది. పవన్ కళ్యాణ్ గారు? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు? ఆయన ఇప్పుడు మంచి ట్రెండ్ లో ఉన్నారని. ఎందుకంటే ప్రజలకు సాయం చేస్తున్నారు. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు ఎవరైనా చనిపోయినా ఏం చేసినా డబ్బు ఉండి కూడా తీయట్లేదు కొంతమంది. పవన్ కళ్యాణ్ గారు అయితే అంత సొంత డబ్బులతో యాక్సిడెంట్ అయితే 50,000, చనిపోతే 5 లక్షలు అలా ఇస్తున్నారు కదా. అంటే ఆయన సొంత డబ్బు పెడుతున్నారు, ప్రజల డబ్బు కాకుండా. సినిమాలు తీసినా ఏం తీసినా ఆయన డబ్బులు తెచ్చి పెడుతున్నారు కాబట్టి ఆయన మాకు కొద్ది యూత్ బాగుంటది అంటారు. అవునన్నా, అవును. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? మాకు చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. చంద్రబాబు గారు ఎందుకని సార్? మాకు ఎందుకంటే జగన్ గారి పార్టీ అది. నేను ఫస్ట్ నుంచి జగన్ పార్టీ. ఆయన వచ్చిన తర్వాత ఏం ఉపకారం లేదు. ఉపకారం లేదంటారు అంటే ఇన్ని కోట్లు అకౌంట్లు వేస్తున్నారు, జనాల అకౌంట్లో వేస్తున్నాడు. డబ్బులు లేనివాడికి ఎవరికి వేసాడు? నిజంగా అంటారా? డబ్బులు వాళ్ళకి వేస్తున్నారా? కొన్నవాడికే కలిసింది. డబ్బులు లేని వాళ్ళకి లేదంటారు? లేదు. ఓకే, మరి వాలంటీర్ వ్యవస్థ ఉంది, ఏం చేస్తాంటారు వీళ్ళు? ఏముందండి, ఎవరిని ఏమన్నా ఇబ్బంది అనుకోవాలి, చేస్తలేదు అనుకుంటారా? చేస్తున్నారు, ఎవరికాలు చేస్తున్నారు. వ్యక్తిగతంగా మంచి చేస్తున్నారు తప్ప చెడ్డ చేస్తలేదు. ఇక్కడ చేసి మనుషులు బట్టి అలా తయారవుందండి. ఈసారి అయితే టీడీపీ జనసేన కుటుంబం వస్తుంటారు, ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం. మాకు అవుతే నాకు అదే ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే అండి. మోదీ గారు ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకనమ్మా? ఆయన ఎన్నో మేలు చేస్తున్నారండి. ఏం చేశారమ్మా మీకు? మాకు డబ్బులు ఇస్తున్నారండి. ఇంకా అందుకనే రావాలంటారు మళ్ళీ? రావాలండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఈసారి నరసాపురంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? టీడీపీ కావాలి అనుకుంటున్నాం. టీడీపీ కావాలనుకుంటున్నారు. ఎందుకని సార్? అంతే, జగన్ గారు ఏం చేశారండి అంటే సంక్షేమ పథకాల రూపంలో చాలా డబ్బులు వేస్తున్నారు కదా. ఎవరికి పడుతున్నాయండి? పడతలేదా? ఎవరికి పడుతున్నాయండి? ఎవరికి పడతలే. మరి ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు మరి? ఏమో ఆయనకే తెలియాలి. ఆయనకే తెలియాలంటారు. ఓకే,
మరి సార్ ఇక్కడ జనసేన టీడీపీ అభ్యర్థి కింద ఈయన ఇస్తా బొమ్మిడి నాయకుల గారికి ఇస్తే ఎలా ఉంటుంది ఇక్కడ? పర్వాలేదు అనుకుంటున్నాం సార్. పర్వాలేదు అనుకుంటున్నారు. మీకు నచ్చిన క్యాండిడేట్ ఎవరు ఇక్కడ? మీకు మీరు అనుకుంటారు చెప్తే బాగుందని? ఆ టైంలో నా మనస్సాక్షి ఏం చెప్తే అదే చేస్తాను. అలా అని కాదు, ఇప్పుడు ఇక్కడ లోకల్ గా ఎమ్మెల్యేకి ఎవరికి ఏ ఎమ్మెల్యేకి ఇస్తే బాగుంటుంది? టీడీపీ జనసేన కూటమిలో బొమ్మిడి నాయకుల గారిగా లేకపోతే ఇంకా టీడీపీ నుంచి ఎవరు ఉన్నారా? ఆయనే అనుకుంటున్నారు. ఆయన అనుకుంటున్నారు. గురుగారు ఏం పేరు మీ పేరు? టీడీపీ. ఎందుకని సార్? రేట్లు పెరుగుతున్నాయి కదా, వ్యాపారాలు లేవు. రేట్లు పెరిగిపోయి అంటారా? ఎప్పుడు ఉన్నది కదా సార్ రేట్లు, దేశం అంతా పెరిగిన రేట్లు, మన ఆంధ్రప్రదేశ్ కి ఒకటే కాదు కదా. పనులు చేసిన వాళ్ళు లేదు కానీ దానివల్ల పనులు ఆగిపోయాయి. పనులు సిమెంట్ వల్ల తగ్గిపోయినాయండి పనులు. ఇసుక పని ఇసుక లేకంటారా? పనులు డబ్బులు వచ్చినా కూడా అందరూ ఎందుకంటారు? అదే రేట్లు ఒక రోజు 10,000 అంటారు, 25,000 అంటారు లారీ. అందుకని అంటారా? ఓకే, ఎఫెక్ట్ ఉందంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? మాకు అయితే జగనే పెట్టాడు. జగన్. ఎందుకని సార్? ఏం వచ్చింది ఆయన పరిపాలనలో? మాకు కేసులు గట్ట ఏవు, ఆటో వాళ్ళు బాగా చూసుకున్నాడు, అలా అవి బాగున్నాయి. ఓకే, ఇంకా అంత మంది చేసే వాళ్ళు ఎవరు లేరు. కేసులు ఏం పెట్టలేదా? తప్పు చేసినా సరే పెట్టలేదు. తప్పులు ఎందుకు చేస్తున్నారు? కేసులు ఎందుకు పెడతారండి? వాళ్ళు కేసులు రాశారు, ఆటో వాళ్ళకి కట్టానండి. కేసులు ఎక్కువ ఉన్నాయి, డబ్బులు వేస్తాం, డబ్బులు సంత తక్కువనే. పిల్లల చదువులు అవి బాగున్నాయి, గవర్నమెంట్ స్కూల్ బాగున్నాయి. ఓకే, వైద్యం బాగుంది, సరిపోతాయి. ఇక అంత మంచి ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి కూడా చేస్తుంది కదా, ఎవరి ఇష్టం వాళ్ళదండి. ఉంటది ప్రభావం ఉంటది. మేము చేస్తామండి. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి అమ్మా, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? మా జగన్ వస్తేనే బాగుంటది. మీ జగన్ అన్న ఏం నచ్చిందమ్మా ఆయన పరిపాలన మీకు? ఏముంది, నాకు దోశ ఇస్తున్నాడు, మాకు ఉంటాకి నీళ్ళు ఇచ్చాడు. ఉంటాకి నీళ్ళు ఇచ్చాడండి. ఓకే, ఇంకా తెలుగుదేశం వచ్చింది కానీ ఇచ్చినా కానీ తీసేసుకుని అమ్మేసుకున్నారు. మాకు కష్టం, మాకు పింఛన్ 3,000 ఇస్తున్నారు, 18,000 ఏమో మాకు వేస్తున్నారు. ఏం కావాలమ్మా? ఏం చేస్తున్నారు? 18,000 ఏమో ఉందండి. బంగారం కొనుక్కున్నారా, వడ్డీ తిప్పుతున్నారా? వడ్డీ ఏమి లేదండి. మేము 3 పిల్లలండి, 3 పిల్లలండి. పిల్లలు పాసాగారు అద్దెలు కట్టుకుంటామండి. అద్దెలు కట్టుకుంటున్నారా? కట్టుకుంటామండి. ఇల్లు లేదా? ఇచ్చారండి, కొత్త ఎప్పుడో ఇచ్చారండి ఇల్లు. మరి జగన్ గారు ఇల్లు ఇచ్చారు, మంచిగా ఉందన్నారు, నేడిచ్చారు. మరి ఇంకేం చేస్తామండి? ఇచ్చారా? అదని ఇచ్చారు కదండి. అది ఎక్కడండి అప్పుడు 3 వచ్చిందో కట్టినా 3. ఓకే, 3 మైళ్ళు లెక్క ఉంటుందండి. 3 మైళ్ళు ఉంటుంది ఇక్కడ నుంచి. మరి ఇబ్బంది కదా మీకు? దాని గురించి ఆలోచిస్తుందండి. అయ్యో బాబా ఓకే, బాగానే ఇచ్చారండి, బాగానే చూసారండి. అమ్మా మీ పేరు చెప్పండి. మీ సార్ ఎవరు వస్తే బాగుంటది? మీరు మాట్లాడండి, మీ మదర్ చెప్పండి సార్. పేరు మురళీకృష్ణ. చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? చంద్రబాబు నాయుడు గానీ పవన్ కళ్యాణ్ గానీ వస్తాయి. పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు సార్? అంటే ఇప్పుడు లాస్ట్ టైం ఏమో జగన్ మొత్తం చేస్తాం, మొత్తం పరిపాలన చేస్తానేసి అన్నాడు. ఇప్పుడు ఏం చేశారండి? ఏం చేయలేదు కదా. ఏం చేయలేదు, ఇల్లు ఇస్తానన్నాడు. ఇప్పుడు ఓటు ఎలక్షన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇస్తున్నాడు. మా అందరికీ కూడా ఇవ్వట్లా. ఓకే, పైకి ఇల్లు ఉన్న వాళ్ళకి కూడా ఇస్తున్నారండి. ఓకే, సో ఈసారి టీడీపీ జనసేన వస్తే బాగుంటుంది అంటారు. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే బాగుంటుంది అంటారు? కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు. కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు. ఇది జనసేన నుంచి ఒకవేళ బొమ్మిడి నాయకుడికి వస్తారైనా రారా? కొత్తపల్లి సుబ్బారెడ్డి గారికి వస్తారంటారు. ఓకే, థ్యాంక్ యూ అండి. మాది లేపాక్షి టీవీ, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? తెలుగుదేశం. ఎందుకని సార్? ఆంధ్రాని డెవలప్ చేసింది టీడీపీ మొదటి నుంచి కూడా 30 సంవత్సరాల నుంచి. ఓకే, సో జగన్ గారి పరిపాలన అంత లేదంటారా? నచ్చలేదంటారా? నచ్చలేదండి. అంటే సంక్షేమ పథకాల పాయింట్ ఆఫ్ వ్యూ చూసినా కూడా నచ్చలేదంటారా? సంక్షేమం అనేది అసలు నాకు అయితే కనబడతలేదు ఎక్కడ. ఎందుకంటే కొట్టే పెట్టి తెచ్చినట్టు ఉంది మన పరిస్థితి. ఓకే, మాకు 1000 రూపాయలు కరెంట్ బిల్ వచ్చింది, ఇవాళ 5-6 వేలు వస్తుంది. నిజంగా ఎందుకంటే కాలేజ్ పెంచారు కానీ మామూలుగా పెంచారు, యూనిట్లు పెరిగితే పెంచారు కదా. ఇటు వాల్యుయేషన్ పెంచేస్తున్నారు కదా. యూనిట్లకు వెళ్తే ఎత్తుకాలం అప్పుడు 100 లేకపోతే ఇప్పుడు 100 వెళ్తాయి. వాల్యుయేషన్ పెరిగిపోయింది కదా, యూనిట్ వాల్యూ ఎక్కువ పెరిగిపోయింది అంటారు. బిల్లు ఓకే, రేట్లు పెంచడం వల్ల ఈ సమస్య మనకు వచ్చింది. సో ఈ ఉచిత పథకాలు ఎలా పడిపోతుంది అంటారు. ఓకే, ఈసారి టీడీపీ జనసేన కూటమిలో ఈసారి నరసాపురం నుంచి జనసేనకి ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. జనసేన ఎక్కుతుంది. జనసేన ఎక్కుతుంది 100%. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు చెప్పనుకోండి, ఆ జగన్ గారు ఏమో అందరి మీద ఈస్ట్ చేస్తున్నాడు. కేసులు పెట్టేస్తారా?
కేసులా ఇప్పుడు అతరా అదే చేస్తాడుగా కేసులు పెడతావు అక్రమ పాలన చేస్తావు ఏదైనా మారిపోడే సుఖం మార్పు కావాలంటారు అంతే మంచిదే మార్పు ఉండాలి ఓకే ఆడు బాగా చేసాడు చేయలేదు కానీ మార్పు ఉండాలి మార్పు ఉంటే మరి డెవలప్మెంట్ పెరుగుద్ది అంటారు అంతే ఇప్పుడు జగన్ గారి పరిపాలన మీకు నచ్చింది అండి నచ్చండి అండి నచ్చాలంటే కొన్ని విధాలుగా లాభం కొన్ని విధాలుగా నష్టం ఉంది ఓన్లీ ఆయన అందరికి ఇప్పుడు ఇవన్నీ మరి ఆయన అంతసేపు కూడా వాళ్ళకి డబ్బులు ఇస్తా వీళ్ళకి డబ్బులు ఇస్తా అని చూస్తాడు తప్ప డెవలప్మెంట్ ఒక కాలువలు తవ్వుతాం కానీ మురికాలు తవ్వుతాం కానివ్వండి అదేమో రోడ్లు వేయడం కానివ్వండి అంటే ఆలకట్టలు కట్టడం కానివ్వండి ఈ అటువంటి పడిపోవట్లే ఎంతసేపు మీది ఏంటండి ఆటో డ్రైవర్ సార్ మీకు 10,000 నెలకి శాఖలో మీకు 10,000 అది ఏంటి అది వాళ్ళకి ఏంటి ఇచ్చే ఉపయోగం ఇది ఇలా ఉండిపోవాలా వాళ్ళకి ఇవ్వాలా ఎందుకు వాళ్ళకి ఇవ్వడం అసలు వాటికి ఒక ఆటో డ్రైవర్ ఎంత వస్తుంది మంగళవాడికి ఎంత వస్తుంది రోజు అంటే మీరు లాస్ట్ టైం ఓటు వేసారండి జగన్ వేసాం ఎందుకని కొత్త వేయాలని చేసాం అంటే ఆయన చూసేసారా నాన్నగారు చూసేసారా నాన్నగారు గురించి చేసాం నాన్నగారు చూసారు వాళ్ళ అబ్బాయి ఎలా చేస్తారు కొత్తడు కదా మరి మార్పు రావాలని చూసాం అలాగే వచ్చాం మార్పు చేసాడు చాలా మంది చేసాడు కానీ డెవలప్మెంట్ ఇదే చేసింది ఓకే ఆయన పరిపాలన ఈయన పరిపాలన ఎలా ఉంది నాన్నగారి పరిపాలన ఈయన పరిపాలన బాగుందండి బాగుంది ఈ పరిపాలన ఇదిగో వన్ సైడ్ ఆలోచిస్తాడు ఈయన ఓకే రెండు సైడ్ పథకాలు బట్టన్ నొక్కడం అంటే చాలా మంది బట్టన్ నొక్కడం తెలిసి ఇంకేం తెలియదు అన్నారు నిజం అంటారు కాదు ఇప్పుడు ఇచ్చామనుకోండి తప్పు కేసు పెడతాడు కదా ఇంకొక నెల అంతే కదా తర్వాత ఎవరు వస్తారో తెలియదు కదా మనం భయపడుతుంది మన ప్రభుత్వం మనం అందులో ఉన్నాం కదా ఉన్నాం కదంటే అది ఎంతసేపు కూడా పేపర్ నిండా అయ్యే ఓకే రోజు వాళ్ళని ఇస్తున్నారు చేస్తున్నారు స్టేట్మెంట్ ఇస్తున్నారు అని చెప్పి గొడవ అంతే సార్ మీ పేరు శోభన్ అండి చెప్పండి సార్ ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది ఈసారి డెవలప్మెంట్ కోరుకుంటున్నారండి అందరూ అంటే యూత్ ఏంటి అందరూ చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు అంటే మీరు అన్నట్టుగా జనాలు అంటే డెవలప్మెంట్ ఎక్కడా లేదు సార్ ప్రజెంట్ అయితే డెవలప్మెంట్ గానీ ఏమీ లేదు బటన్ నొక్కడం డబ్బులు రావడం పూర్వం నుంచి మాది ఒక రైతాంగం మిడిల్ క్లాస్ మా దగ్గర పాలేర్లు చాలా మంది చేసిన వాళ్ళే అప్పుడు డబ్బులు తక్కువ ప్రతి పండుగ చేస్తున్నారు అందరూ ఇప్పుడు డబ్బులు వస్తే పండగ లేకపోతే లేదు అంటే డబ్బులైనా పడతాయి చేసుకుందాం లేకపోతే కష్టపడే ధోరణి ఎవరికి లేదు ఈజీ మనీకి అలవాటు పడిపోయారు సార్ నిజంగా ఉందంట అంటే చాలా మంది అన్నారు లేదు సార్ చేసుకోలేదు క్రిస్టమస్ లేదు సార్ సంవత్సరానికి ఒకసారి జరిగేది క్రిస్టమస్ జీరో మాది ఫ్యాన్సీ షాప్ క్రిస్టమస్ జీరో ఇంకా జనరల్ గా మనకి హిందూ ఫెస్టివల్స్ చాలా ఉంటాయి ఇంకా అవి కూడా లేవు సార్ దీన్ని బట్టి ఎవరి దగ్గర నో ఇన్కమ్ నో మనీ డబ్బులు పడుతున్నాయి ఎవరికి లేవు ఆ పథకాలు వచ్చినప్పుడు ఆ 10 రోజులు సరిపోతుంది మళ్ళీ ఏం లేదు ఆ పథకం డబ్బులు పడుతుంటే అంతే తప్ప సార్ ఇంకా లేకపోతే లేవు ఎవరు కష్టపడట్లా పని చేసుకుందామని లేదు డబ్బులు పడితే పండగ లేకపోతే లేదు అంటే కొంతమంది ఏమన్నారంటే మేము పని చేసుకుందామనే సరే ఇసుక ప్రాబ్లం వల్ల ఈ పనులు ఆగిపోవడం వల్ల చాలా ఇబ్బంది పడతాం అంటున్నారు ఉన్నాయి సార్ ఉన్నాయి అంటే ఏ గవర్నమెంట్ లో కొన్ని ఉంటాయి లోటుపాట్లు లేవని మేము అనట్లేదు కానీ ఇందులో ఎక్కువ కనబడుతున్నాయి సార్ ఎక్కువ కనిపిస్తుంది పని చేసినప్పుడు 10,000 ఇచ్చి పని చేస్తే తర్వాత చేయడు కదా సార్ మాకే ఉంది ఇంటికి పని చేయించాలంటే మనిషి దొరకట్లా కానీ నా దగ్గర డబ్బులు లేవు రాడు ఏమైనా డబ్బులు పడితే చూడొచ్చు అందరూ ఈజీ మనీకి అలవాటు అయినట్టు ఉంది సార్ అది అంటే రోడ్లు లేవు అధ్వానంగా ఉన్నాయి రోడ్లు అధ్వానంగా ఉన్నాయి అందరూ మార్పు కోరుకుంటున్నారు అందరితో పాటు మేము జగన్ గారికి ఇచ్చిన వాళ్ళం ఓటు మేమందరూ జగన్ గారికి ఇచ్చిన వాళ్ళం ఓటు అది ఈసారి అయితే మార్పు కోరుకుంటున్నారు మార్పు జనాలు కోరుకుంటున్నారు అందరూ కోరుకుంటున్నారు యూత్ ఏంటి అందరూ ఏంటంటే ఉపాధి కావాలి నాకు ఉపాధి ఉంటే నా ఫ్యామిలీ బాగుంటది అంతేగా 10,000 పడితే అక్కడితో అయిపోయింది కదా సార్ కాదు కానీ ఉపాధి బాగుంటది వికలాంగులు కూడా ఏదైనా చేస్తే బాగుంటది వాళ్ళు అది మా కోరిక సార్ ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే సార్ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు తెలుగుదేశం జనసేన బాగుంటుంది ఈసారి బొమ్మిడి నాయక్ గారికి ఇస్తారంటారా సీటు ఇస్తే వస్తారా వస్తారు ఓకే ఇంకేముంది మాదే పవన్ కళ్యాణ్ ఓకే ఏం సార్ అంటే జగన్ గారి పరిపాలన నచ్చగా లేదా అభిమానంతో పవన్ కళ్యాణ్ అన్నారు మీరు అన్ని మేము చెప్పాలంటే ఏం చెప్పలేము ఓన్లీ పవన్ కళ్యాణ్ అంటారు ఓకే థ్యాంక్ యూ వస్తే బాగుంటుంది అంటారు జగన్ వస్తారా జగన్ గారు వస్తారు ఎందుకని సార్ ఏం వచ్చింది ఆయన పరిపాలన మీకు అన్ని బాగున్నాయి ఓకే టీడీపీ జనసేన కలిసి కదండి పొత్తులు ఏమన్నా మనోడే వస్తారు అంటే ఎలా ఉంటుంది ఎఫెక్ట్ ఉంటుంది అంటారా ప్రభావం ఉంటుందా ఉంటుంది అయినా జగన్ గారు వస్తారు ఓకే థ్యాంక్ యూ సార్ ఎవరు వస్తే బాగుంటుంది నరసాపురంలో ఎవరు వస్తే బాగుంటుంది నరసాపురం
మా నరసాపురంలో రూపురేఖలు మారింది అయితే వైసీపీ గవర్నమెంట్ లోనే నాకు తెలిసి అండి. మా నరసాపురంలో రూపురేఖలు మారింది అంటే నరసాపురం బస్ స్టాండ్, ఓకే, హాస్పిటల్, ఓకే, ఫిషింగ్ హార్బర్ అనేది కొంచెం పెండింగ్ లో ఉన్నది. నెక్స్ట్ వారధి అయిందంటే ఇంక జగన్ తప్ప ఇక్కడ ఏ పార్టీ రాదు. వారధి అయిందంటే మాత్రం ఇంకా జగన్ తప్ప ఏ పార్టీ రాదు ఇక్కడ. ఆ వారధి పూర్తయితే ఆ వారధి అనేది ఎన్టీఆర్ గవర్నమెంట్ నుంచి ఉన్నది. ఆ వారధి ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? అది అటు నుంచి లక్ష్మీనరసింహ నుంచి టు మా ఎల్బిచర్ల సీతారాంపురం కలుస్తుంది అండి. అది అంటే ఇప్పుడు ఈస్ట్ గోదావరి కలుతుంది. ఆ వారధి అయిందంటే మాత్రం ఎవరు ఆపలేరు. ఆ వారధి అయిన తర్వాత ఇటు చించినాడు దగ్గర వారధి అయిందండి. అది చించినాడు టు గోదావరి ఒకటి. అది అయిన తర్వాత హరిరామ జోగి గారికి తిరగలేదు కానీ ఆయన మళ్ళీ కొంతకాలం అటు ఇటు తిరగడం వల్ల ఆయన పోయింది. ఆయన లెక్క అయితే నరసాపురం రావాల్సిందని ఆయన అక్కడ వేసి ఉన్నారు అనేది ఎప్పటి నుంచి ఉన్నది. అది ఓకే. అంటే ఈసారి టీడీపీ జనసేన కలుస్తుంది కదండి? కలుస్తుంది కానీ ఇంకోటి ఉంది ఇక్కడ. ప్రమాదం ఏంటంటే ఇప్పుడు ఎవరికి ఇస్తారో సీట్ అనేది వాళ్ళకే ఇక్కడ బొమ్మిడి నాయకత్వ జనసేనకి ఇచ్చామంటున్నారు. ఇచ్చారని ఇంతవరకు అధికారికంగా ఆయనకి ఇస్తే మాత్రం పోటీ ఖచ్చితంగా ఉంటది. ఆయన కాకుండా ఒకవేళ మాజీ సీనియర్ ఆయన కొత్తపల్లి సుబ్బారాయుడు కానీ మాధవ నాయుడు కానీ ఎవరికి ఇచ్చినా కూడా అంత పోటీ రాదు. ఎందుకంటే వీళ్ళందరూ తగ్గిపోయి ఉన్నారు. ఆల్రెడీ తిరిగారు, మేనేజర్. ఇప్పుడు తిరుగుతున్నది మాత్రం ఈ 5 సంవత్సరాల నుంచి కూడా తిరుగుతుంది నాయకర్ గారు. అంటే ఈసారి బొమ్మిడి నాయకర్ గారికి ఇస్తే ఫైట్ టఫ్ ఉంటది. లేదంటే జనసేన నుంచి ప్లస్ బీసీ గౌడ సెట్టిపల్లి సామాజిక వర్గం నుంచి అన్ని వర్గాల నుంచి ఆయనకి సపోర్ట్ ఉంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఆయన తప్పించి తర్వాత మనం అంటే ప్రజెంట్ అంటే ఇప్పుడు వినిపిస్తున్న పేరు ఆయన పేరు ఎక్కువ వినిపిస్తుంది. లాస్ట్ టైం ఓడిపోయారు. సో ఈసారి ఆయనకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. వస్తే కనుక వస్తారు. టఫ్ ఫైట్ ఉంటుంది. ఓకే. ఉన్న వాళ్ళు ఆయన బెటర్. ఇంకా వైసీపీ నుంచి ఎవరు ముదునూరు ప్రసాదరాజు గారు ఆయనకి ఇస్తారు, మారుస్తారంటారా? ఆయనకి వచ్చండి ఇంకో మారుస్తున్నారు తీరి చెప్తానండి. మాకు తెలిసింది ఏంటంటే ఒకవేళ అయితే సీట్ మారితే నాయకర్ గారు వైసీపీకి వెళ్తారు అనేది ఒక వార్త మాకు తెలిసింది. అది కనుక జరిగితే మాత్రం మళ్ళీ వైసీపీ ఇక్కడ. ఒకవేళ అటువంటిది ఏమైనా జరిగితే అది మారితే ఖచ్చితంగా ఒకవేళ ప్రధాన పెట్టి ఒకవేళ బొమ్మ నాయకర్ గారికి సీట్ ఇచ్చి నువ్వు వైసీపీ తరఫున పోటీ చేయ, ఇప్పుడు అలాగే సీట్ ఇవ్వలేదు, మా తరఫున పోటీ చేయన్నారు. నేను వెళ్ళి ఎవరికి చెప్తే ఖచ్చితంగా ఈయన నెగ్గుతారు. మళ్ళీ అటు జగన్ సంభవం ఉంటది, ఇటు నాయకర్ సంభవం, రెండు కలిపి ఖచ్చితంగా అవుతుంది. థ్యాంక్ యూ సార్. ఏం పేరు మీ పేరు? ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం ఇస్తే బాగుందంటారు? ఇంకా డిసైడ్ అవ్వలేదు. జనాలు ఇంకా ఇంప్రూవ్మెంట్ తెలియదు కదండి. ఇంకా డిసైడ్ అవ్వదంటారా? డిసైడ్ అవ్వలేదు. ఓకే. జగన్ పరిపాలన ఎలా ఉందండి? జగన్ పరిపాలన అంటే ఎలా చెప్పు? చెప్పండి సార్, మీరు చెప్పండి. డబ్బులు బాగా పనిచేస్తున్నారండి. ఎవరి పనికి వెళ్తలేదండి. నెల వచ్చే డబ్బుల గురించే చూస్తున్నారండి. అదే అండి. ఈ ఎలక్షన్ అన్నది ఇప్పుడు జరిగే ఎలక్షన్ రేపు ఓటు వేస్తామని ఇవాళ డిసైడ్ అవుతాడండి. అవునా? ఇన్ని సంక్షేమ పథకాలు అభివృద్ధి అన్ని ఆ రోజు వేస్ట్. అదే అండి. ఆ రోజు ఎవడ ఎక్కువ వాడికి డబ్బులు పంచి పెడతారో ఇచ్చుకుందాం అన్న దేశంలో లేరండి జనం. అదే. ఓకే. ఈసారి ఎలా ఉంటది? జనసేన టీడీపీ కలిసింది కదా. అవునండి. పోటీ ఎలా ఉంటది? పోటీ బాగానే ఉంటదండి. ఈజీగా ఉంటుందా? గట్టిగా ఉంటదా? గట్టిగా ఉంటది. బాగా గట్టిగా ఉంటది. మరి ఎమ్మెల్యే క్యాండిడేట్ గురించి ఏమనుకున్నారు? అంటే వైసీపీ నుంచి ఎవరైతే బాగుంటది, టీడీపీ జనసేన కూటమి ఎవరైతే బాగుంటది? నాకు వైసీపీ ఇప్పుడు ప్రసాద్ రాజు గారు చేస్తున్నారు ఆల్రెడీ. ఆయన చేస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. కొంతమంది ఏంటంటే ఆయన అంత జనాలు కలుపుకోవట్లేదు, కలుపుకుని వెళ్ళడం లేదు. లేదు అలా ఇప్పుడు అనకండి. ఆయన ప్రతి నెల మీటింగ్ పెడుతున్నారు, నెల చూస్తున్నారు. అది మాత్రం కరెక్ట్. అంటే ఇంకోటి జగన్ గారు ఆయన చేసి ఎమ్మెల్యే కింద ఆయన చేసి ఎమ్మెల్యే గారు ఇప్పుడు మనం జగన్ గారు చాలా మంది మారుస్తున్నారు. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి అటువంటి అలాంటి మార్చరండి. ప్రసాద్ రాజు మార్చరండి. వాటికి జగన్ కి దమ్ము కూడా సరిపోదండి. దమ్ము కూడా లేదండి. దమ్ము కూడా లేదు. అంత భాష చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. మీరు ఏం పేరు? మీ పేరు? శ్రీనివాసరావు. శ్రీనివాసరావు, ఏం చేస్తారు మీరు? కిరాణా కొట్టు. ఎలా ఉంది సార్ మీ బిజినెస్? పర్వాలేదు. చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? టీడీపీ వస్తే బాగుంటది అనుకోండి, నా ఒపీనియన్. మీ ఒపీనియన్? ఎందుకని సార్? ఒకసారి చూడాలని చూసేవాడి. పరిపాలన విధానం కొంచెం డిఫరెన్స్ ఉంది. అంటే ఏ విధంగా అంటే చదువుకున్న వాళ్ళకి ఎట్లా అన్నారు, 2 మీటర్లు ఉంటాయి ఇట్లా, 3 మీటర్లు ఉన్నాయి ఇట్లా, కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చినాయి ఇట్లా, అది రాంగ్. అదండి నా ఒపీనియన్.
సార్ ఇప్పుడు ఈ పథకాలు ఇస్తున్నారు కదా, ఇది అమ్మ ఒడి అని, అలా కాకుండా ప్రతి కుటుంబానికి ఒక 50,000 1,00,000 బాగుందంటారా? అంటే అది మనకే బొక్కడుతుంది, మనకే పడుతుంది. అవి మన రుచి మీద రుతారండి. అంటే ఎందుకంటే ఆడికిచ్చారని ఈడుకోవాలా, ఈడికిచ్చారని ఆడుకోవాలా, ఈ తలకాయ పోట్లు లేకుండా ప్రతి కుటుంబానికి మీరు అప్లై చేసుకోండి, మీకు అప్లై చేసి ఇస్తా 50,000 1,00,000 ఇస్తా అంటే ఓట్లు ఇంకా అందరూ వేస్తారు కదా ఓట్లు. వేస్తారండి, కానీ బ్రహ్మండి పిల్లలు వేసి చీమలను ఎరేసినట్టు కానీ అది ఏం జరగని పని అండి. జరిగితే మనకే లాస్ అవుతుంది. వాళ్ళు ఎక్కడో తెస్తారో అవన్నీ మన మీద రుతున్నారు. కరెంట్ బిల్లు 130 రూపాయలు ఎక్స్ట్రా వేస్తున్నారండి. ఎవడో కట్టవద్దు 130 రూపాయలు ప్రతి నెల అందరికీ కలిపేస్తున్నారు కరెంట్ బిల్లు. మరి ఇంకేంటండి 8 యూనిట్లకు 244 రూపాయలు కడుతున్నాను 6 నెలల నుంచి నేనండి. అంటే ప్రభుత్వాలు వచ్చేప్పుడు 5 సంవత్సరాలు ప్రభుత్వం మారుతుంటాయి, రేట్లు పెరుగుతూ ఉంటాయి, కామనే కదండి. ఎవడో బాకీ మనకు కలుపుతున్నారండి, మనకు కలుపుతున్నాడు. ఇప్పుడు బాకీ లాస్ కవర్ చేసుకోవడం కోసం 130 రూపాయలు ఎక్స్ట్రా వేస్తున్నాడండి ప్రతి బిల్లుకినండి. ప్రతి బిల్లుకి చెప్పండి. ఇదే చంద్రబాబు నాయుడు టైంలో 2 నెలలకు ఒకసారి వచ్చేది, ఇప్పుడు నెల బిల్లు వస్తుందండి. నెల మరి 2 నెలలకు ఒకసారి నెల వాయించేస్తున్నారు కదా ఇక్కడ. అదే డిఫరెన్స్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎవరు వచ్చిన బస్సులు ఇంతే అండి, ఎవరు వచ్చిన ఇంతే అండి. రాజకీయ నేతలు బాగుంటారు, రాజకీయ నాయకులే బాగుంటారు. రాజ్యరకంగా ఎలాగే ఎడతామండి. ఓకే, ఎలా ఉంది జగన్ పరిపాలన? ఎలా ఉంది? ఏమన్నా ఇచ్చుడుకు పోతుంది, ఎవరికి పోలేదు అంతే. అంటే పథకాలు అందరికి వెళ్తున్నాయి అంటారా? ఏమో తెలియదు కదా. తెలియదు అంటారా? మీరు ఫీల్డ్ తిరుగుతారు కదా. తెలియదండి మనకి. ఏమనుకున్నా జనాలు ఇప్పుడు ప్రెసెంట్ వచ్చిందల్లా ఎలా ఉంది? జనసేన టీడీపీ గెలిచింది, షర్మిల కాంగ్రెస్ వెళ్ళారు. వస్తుంది వెళ్తుంది ఏదైనా వస్తాయి. జనాలు ఏమనుకుంటున్నారు? డిస్కస్ చేసుకుంటారు. చెప్పరు కదా నువ్వు. ఓకే, మీలాగా చెప్పంటారు. చెప్పలేమంటారా? ఎందుకు కిరాణా కొట్టుందనా లేకపోతే మామూలుగా? జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఏం బాగుంది, ఏం బాగోలేదు అంటారు? ఏం చెప్పలేదంటారు? అమ్మ ఏం పేరమ్మా మీ పేరు? చెప్పండి. ప్రస్తుతం జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? చెప్పలేమండి. అంటే ఏం నచ్చింది, ఏం నచ్చలేదు? చెప్పలేమంటారా? ఈసారి వస్తారంటారా ఆయన? ఏమోనండి. టీడీపీ జనసేన కలిసింది కదండి. తెలీదా మీకు? రాజకీయాల గురించి ఏం తెలియదు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అండి. ఏం పేరు మీ పేరు? ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుందమ్మా? జగన్ గారు. ఏం నచ్చిందమ్మా ఆయన పరిపాలన మీకు? అన్ని నచ్చుతాయండి. అన్ని నచ్చినాయి, మంచిగా చేస్తున్నారు ఆయన. ఓకే, ఈసారి వస్తారంటారు ఆయన? తెలదా? మీరు ఓటేస్తే వస్తారు ఆయన? ఓటేపోతే వేస్తారు ఓటు మీరు? వేస్తారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి గారే సీఎం మళ్ళీ. ఓకే, ఎందుకంటారు? ఎందుకంటే పథకాలు అందరికీ నచ్చినాయి. అన్ని ఎవరిని ఖాళీలు లేకుండా కుటుంబాలు లేకుండా అందరూ సమానంగా చూసాడు ఆయన. ఖచ్చితంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. సీట్లు అయితే తగ్గితే కానీ సీఎం అయితే జగన్మోహన్ రెడ్డి గారే. ఓకే, ఇక్కడ నరసాపురంలో ఎవరైతే బాగుంటది ఎమ్మెల్యే కింద? ఎమ్మెల్యేగా అయితే బొమ్మ నాయకర్ గారు అయితే వస్తారనుకుంటున్నాను. మాధవనాయుడు గారు అయితే ఖచ్చితంగా టీడీపీ టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఆయన వస్తారు. ఎవరు? మాధవనాయుడు గారు. మాధవనాయుడు గారు. మరి వైసీపీ నుంచి? వైసీపీ నుంచి టికెట్ ఇంకా ఇవ్వలేదు కదా. మరి ప్రసాద్ గారికి ఖచ్చితంగా రారు. రారు. వేరే వాళ్ళకి ఇస్తారా? వేరే ఇస్తే ఖచ్చితంగా వస్తారు. ఎవరున్నారు వేరే వాళ్ళు? ఎవరున్నారు వైసీపీ నుంచి? ఇంకా ఎవరండి ఆయన మరి ఇంకా టికెట్ ఆపడి కదా. మరి రాత్రి ఎంపీలు ప్రకటించారు. ఎంపీ ఉమా బాల గారు ప్రకటించారు రాత్రి. ఓకే, థ్యాంక్ యూ అండి. పేరు హోటల్ రామారావు అండి. ఇక్కడ లోకల్ అయితే పెసరాజు అయితే ఖచ్చితంగా రారండి. ఓకే, ఇక్కడ ఎన్నపక్షంగా నాయకుడి గారు నాయకుడి జనసేన తరపు నుంచి నాయకుడికి అయితే 20,000 మెజార్టీ గ్యారంటీ వస్తుంది. ఓకే, గ్యారంటీగా. టికెట్ కారణం జనసేన కాదని ఎవరైనా అయితే గర్భం అయిపోతుంది. ఇక్కడ జనసేన గ్యారంటీ 20,000 మెజార్టీ నాయకుడి గారు నెగ్గుతారు. ఓకే, టికెట్ అది. పెసరాజు అయితే రారండి. రారు. అది. ఓకే, థ్యాంక్ యూ అండి. అరే, ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుందంటారు? అంటే అంత రాజకీయం నాకు తెలియదు సార్. ఓకే, ప్రజెంట్ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? మీకు ఎలా అనుకుంటున్నారు? జనాలు ఏమనుకుంటున్నారు? బాగానే ఉంది అంటున్నారు కొంతమంది ఏమో అన్ని తాకట్లు పెట్టి ఎత్తున్నాడు, అమ్మేస్తున్నాడు అని ఏదో బ్యాడ్ న్యూస్ ఉంది. ఎక్కువ ఏదో మంచి ఎక్కువ ఉందా, చెడు ఎక్కువ ఉందా? మంచి ఎక్కువ ఉంది. మంచి ఎక్కువ ఉంది. ఈసారి వస్తారంటారు? తప్పనిసరిగా వస్తాడని అనుకుంటున్నారు. వస్తారనుకుంటున్నారు మీరు? గురుగారు మీరు చెప్పండి,
అది కాదు పరిపాలన చేసినా ఎవరన్నా ఒకటే వాళ్ళు వీళ్ళని లేదు. ఒక రకం కాదు. ఇప్పుడు ప్రదేశంలో ఒక రకం కాదు. అది చేత ఏంటంటే ఆడు చేస్తాను మాకు, నేను చేస్తాను, నేను ఎంతమంది అయిపోయారు ఇలాగా. మరి ఉచిత పథకాలు ఇస్తున్నారు కదా, 1 సంవత్సరం 3 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు 8 సంవత్సరాలు అలాగే ఎడుతున్నాం. ఇంకేముంది, మొగుడికి పిల్లలు మొగుడు లేనట్టుగా పింఛన్లు కూడా అలాగే ఎడుతారు. పింఛన్లు కూడా అలాగే. పోనీ 40 సంవత్సరాలు వయసు ఉన్న వాళ్ళకి తగ్గించేసి ముసలోళ్ళకి ఇవ్వాలి. 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ముసలోళ్ళు ఏకో మాపు చచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వాలి. ఏది పరిపాలన ఏదో చేస్తున్నారు. ఎందుకు ఇప్పుడు సామాన్యుడు తెలిసిన విధంగా మరి వాళ్ళకి ఎందుకు తెలియట్లేదు రాజకీయ నాయకులకి? వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు, మీరు చెప్తున్నారు ఇలా చేయాలని పరిపాలన, మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు అంటారు? వాళ్ళు ఎందుకు చేయలేకపోతే ఏం చేస్తాం? కదండి, ఐఏఎస్ ఐపీఎస్ పెట్టుకున్నారు, చుట్టుపక్కల పెట్టుకున్నారు కదా, జోలు చేస్తారు అంతే. గవర్నమెంట్ రాజకీయ నాయకులు చేతులు కీలు బొమ్మలు మనం అందరం. నువ్వు ఎంప్లాయ్, నేను ఎంప్లాయ్, రైతులు అందరూ కూడా రాజకీయ నాయకులు కీలు బొమ్మలు మనం. అయితే ధరలు అదుపులో పెట్టే నాయకత్వం కావాలి నాకు. ధరల మీద 20% తగ్గితే చాలు. మరి రైతు పడిపోయిన ధరలో ఉండకూడదు. బస్తా ఇప్పుడు బియ్యం 50 కేజీలు 5 కేజీలు బియ్యం బస్తా 1600 1500 మంచి క్వాలిటీ. అది ఏ 1200 1100 వస్తే పర్వాలేదు. 10% 15% తగ్గాలి. ఏ సరిగ్గా కందిపప్పు 170 180 ఉంది, అది 130 120 ఉంటే పర్వాలేదు. 40 రూపాయలు తేడాలో. మీరు ఎన్నో ప్రభుత్వాలు ధరలు మీడియంగా ఉండాలి. ఎన్నో ప్రభుత్వాలు చూసారు మీరు. నిజంగా ఈ ప్రభుత్వంలో ధరలు ఎక్కువ ఉన్నాయంటారా? ఎప్పుడు ప్రభుత్వాలు మారుతున్నప్పుడు ధరలు పెరుగుతాయి అంటారా? ధరలు ఈ సంవత్సరం కొద్దిగా 2-3 ఏళ్ళ నుంచే బాగా పెరుగుతుంది. ఎందుకంటారు? దేని వల్ల అంటారు? అంటే కరోనా ఎఫెక్ట్ వల్ల, లేకపోతే జగన్ గారి సంక్షేమ పథకాలు ఇచ్చి ఆ పథకాలు ఎఫెక్ట్ దీని మీద పడుతుందంటారా? కరోనా పోయింది కదా, దాన్ని తీసాను, దాన్ని మర్చిపోవాలి మనం. మంచి రోజులు వచ్చినాయి కాబట్టి తగ్గాలన్నాను. ఆ రోజుల్లో పెరగడానికి రీజన్ ఏంటంటే రీజన్ చదువు పంటలు లేకో, మరి పంటకి రైతు గిట్టుబాటు ధర ఇవ్వాలను. మరి సరిచేస్తే కొద్దిగా బాగుంటుంది. గవర్నమెంట్ ఒక ఆర్డర్ పెట్టాలి, పప్పులు ఈ రకంగా అమ్మాలి, బియ్యం ఈ రకంగా అమ్మాలి. పోల్సే 100 కేజీ బియ్యం బస్తా 100 కేజీ ధాన్యం ఎలా ఉండాలి, 50 కేజీ ధాన్యం ఎలా ఉండాలి, 100 కేజీ కందిపప్పు ఎలా ఉండాలి, 10 కేజీ కందిపప్పు ఎలా ఉండాలి, కేజీ కందిపప్పు ఎలా ఉండాలి. 3 రకాలు కొద్దిగా దానికి దగ్గర అనుబంధమైన రేట్లు దగ్గర. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పండగలకి కొన్ని సందర్భాల్లో రేషన్ లో పప్పులు గిప్పులు అని ఇచ్చేవారు, ఈయన ఏమి ఇవ్వట్లేదు అంటున్నారు. నిజం అంటారు అది? మరి జరిగిన మాట వాస్తవం కదా, ఇచ్చారు కదా, రకరకాల జనం కొద్దిగా చూసేవాడు కదా. అయింది మంచిదే, ఈయన మంచిదని ఎవరు లెవెల్ వాడిది. ఒక ఆఫీసర్ ఉంటాడు, ఒక డిపార్ట్మెంట్ లో 30 సంవత్సరాలు జరిగిన 6 చూసాను. మంచిగా చూసిన ఉన్నాడు, చెడ్డగా చూసిన ఉన్నాడు. మంచోడికి కిరీటం పెట్టాలి, చెడ్డ చోడికి కిరీటం పెట్టాలి. ఫైనల్ గా చెప్పండి, మీ పేరేం పేరు అన్నారు? పేరు శ్రీరంగమూర్తి గారు. ఫైనల్ గా జనసేన టీడీపీ కూటమి వస్తుందా ఈసారి? జగన్ గారు వస్తారా? అది నేనేం చెప్తా, ప్రజలు తీరుతారు, ప్రజలు తీర్పివ్వాలి. మీరు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వస్తానంటారు, అప్పుడు జగన్ వస్తే మీరు అడుగుతారు ఆ రోజున ఎలా మాట్లాడు, కొబ్బరి బండాల దగ్గర మాట్లాడు, నువ్వు తెలుగుదేశం వస్తుందన్నా చేయలేదంట. జగన్ వస్తాడు, తెలుగుదేశం లోపల అభిమానం ఉండొచ్చు మీకు, తెలుగుదేశం అభిమానం ఉండొచ్చు మీకు, తెలుగుదేశం జగన్ వస్తాడన్నా నువ్వు, తెలుగుదేశం వచ్చిందే లేదంట. చేత మన ప్రజల్లో మనం చెప్పలేము ఉండేది, వస్తారని గ్యారంటీ మనం ఇవ్వలేము. ఎందుకని? ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏ పని చేయలేదు, నాకు తెలుసుండి. మారాలి. ఏదొచ్చినా పర్లేదు కానీ మారాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. పవన్ కళ్యాణ్ కావాలనుకోండి. పవన్ కళ్యాణ్ వన్ సైడ్ వారు వన్ సైడ్ నరసాపురంలో వారు వన్ సైడ్. ఓకే, పక్కనా? ఓకే, థ్యాంక్ యూ అండి. అనండి, ఏం పేరు మీ పేరు? చెప్పండి, ఈసారి ఎవరు వస్తారు? పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను ఈసారి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, బాగుంటుంది అంటారు? ఈ ప్రభుత్వ విధానాలు అయితే అంత అనిపించట్లేదు ప్రజలకి. ఓకే, ఈసారి మార్పు కోరుకుంటున్నారంటారు జనాలు? అలా అనిపిస్తుందా? కొన్ని ఏం నచ్చింది సార్ ప్రభుత్వంలో? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం ఏం బాగుంది, ఏది బాగుంది అంటారు? డెవలప్మెంట్ అంటే మధ్య తరగతులు ఎదగాలనుకున్న వాళ్ళకి ప్రోత్సాహం లేదేమో అనిపిస్తుంది. స్థాయిలు అదే మామూలుగా బాగానే ఉన్నాయి కానీ మిగతా వాళ్ళని కూడా చూస్తే బాగుందంటారు. ఓకే, మరి సార్ ఇక్కడ నరసాపురం నుంచి ఎవరు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటారు? ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయితే బాగుంటుంటారు? బొమ్మిడి నాయకుడికి ఇస్తే బొమ్మిడి నాయకుడు వస్తాడు. నో డౌట్. ఓకే, నో డౌట్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు?
జగన్ వస్తేనే బాగుంటదండి. జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? అన్ని పెట్టినవి అన్ని కరెక్ట్ గా పెట్టారు కదండి. పెట్టినా నిన్ను మళ్ళీ వస్తే బాగానే ఉంటదండి జగన్. ఓకే. సరే టీడీపీ జనసేన కలిసింది కదండి. జనసేన కలిసిన టీడీపీ అయినా ఇంకా సీఎం అయితే జగన్ వస్తారా? మరి ఇక్కడ నరసాపురంలో ఎవరు వస్తారన్నారు? ప్రసాదరాజు గారు. ఓకే, థ్యాంక్ యూ సార్. గురుగారు మీ పేరు? గురుగారు మీ పేరు? మరి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎవరంటే ఏముందండి, రాజకీయ పరిణామాలు మారుతాయి కదా. రాజకీయ పరిణామాలు మారుతూ ఉంటాయి కదా. మారుతాయి అంటారు ఈసారి? మార్పు కనపడుతుంది అంటారా? మారచ్చండి, మారచ్చు. ఎందుకని అంటారు మార్పు? అంటే ఇక్కడ నరసాపురంలో అన్నారా, పైన కూడా అంటారా? మొత్తం అంత ఉంది కదండి. నరసాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు బొమ్మిడి నాయకులు అంటున్నారు ఎక్కువ జనాలు. ఇంకా లేదు కదండి, అవి అయితేనే కానీ ఏదనేది మనం గట్టిగా చెప్పలేము. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుందంటారు? ఏం చెప్తామండి, ఎవరు వచ్చినా మా తిప్పలు తప్ప మా వ్యాపారాలు తప్ప. అది ఎలా ఉంది జగన్ పరిపాలన? ఎలా ఉందండి? బాగానే ఉంటదండి. ఎందుకు బాగానే ఉంటదా? ఏం వచ్చింది మీకు ఆయన పరిపాలనలో? ఏం వచ్చాయి, సంచలన పథకాలు అన్ని బాగానే నచ్చినాయండి. వస్తారంటారు ఆయన? చెప్పలేమండి, జనాలను బట్టి నా ఒక్కడ మాట తెలుస్తుంది ఏంటంటే టీడీపీ జనసేన కలిసింది కదండి. పొత్తు కలిసిందండి, మరి అదే వస్తుందని కొంతమంది అంటారండి. ఓకే, మరి నరసాపురంలో ఎవరో వస్తే బాగుంటున్నా మీరు? నరసాపురంలో 5-6 ఉన్నారు సార్ పోటీ చేసేవాళ్ళు. మరి ఎవరన్నది టాప్ ఎవరున్నారు? టాప్ మోస్ట్ క్యాండిడేట్ సుబ్బారెడ్డి గారు ట్రై చేస్తున్నారు, మాధవనాయుడు గారు ట్రై చేస్తున్నారు, బొమ్మడి నాయుడు గారు నాగేపారు అన్నారు జనసేనకి. మరి ఎవరికి ఇస్తారు ఎవరికి ఎవరు అన్నది మనకి హైకమాండ్ బట్టి ఉంటుంది సార్. అంటే కొంతమంది ఏమన్నారంటే ఈసారి బొమ్మిడి నాయకులు గారికి ఇస్తే కన్ఫామ్ గా నెగ్గే సీట్ అన్నారు. నెగ్గే సీట్ అండి. ఇప్పుడు ఆ రోజున నెగ్గిందే కదా, 4000 మెజార్టీ తోటే కదా నెగ్గితే, దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే సార్. ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు వస్తే బాగుంటారు సార్? నేను ఇక్కడ కాదు, ఉంటలేదు, మా ఊరు మాది కాదు. ఎవరండి మీది? హైదరాబాద్ లో ఉంటాను, మామూలుగా అథారిటీకి వచ్చాను ఇక్కడ. ఓకే, మీది ప్రాపర్ ఎక్కడ? మాకు ఉప్పు డిస్ట్రిక్ట్ ఇక్కడ విజయవాడ దగ్గర. ఏమనుకున్నా జనాలు సార్ ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు? ఏపీలో ఎవరు వస్తామంటే మా అంటే కొంచెం నేను జాబ్ చేస్తున్నాను ఇప్పుడు. నేనైతే ఇప్పుడు నా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ అంటే డెవలప్మెంట్ ఏమీ లేదు. మరి డెవలప్మెంట్ కావాలంటే మరి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు చేయతాడని కాదు, కొంచెం డెవలప్మెంట్ ఉంటుంది అంటారు అనుకుంటున్నా జనాలు అనుకున్నారు ఇప్పుడు. ఓకే, అది ఓకే, థ్యాంక్ యూ అన్న. అంటారు సార్. గురుగారు మీ పేరేం పేరు? చెప్పండి సార్ ఎవరు వస్తే బాగుంటుంది? పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు రావాలంటారా సారి? మరి ఇక్కడ ఈసారి ఎవరికి సార్ సీట్ ఇక్కడ నరసాపురం? ఉమ్మడి నాయకుడు అంటున్నారు, వస్తారా? కంపల్సరీ. ఓకే, సీట్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. సరే ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎవరు వస్తే బాగుంటుందండి చెప్తున్నాను. ఎలా ఉంది ప్రజెంట్ గవర్నమెంట్? ఎలా ఉందండి ప్రజెంట్ వస్తారంటున్నారు. ఈయన జగన్ వస్తా అంటారు. ఓకే, ఏం వచ్చింది సార్ ఆయన పరిపాలన మీకు? ఏం పరిపాలన నచ్చిందండి, పర్లేదండి, బాగానే చేస్తున్నారండి. బాగానే చేస్తున్నారు. ఓకే, జనసేన టీడీపీ కలిసింది కదండి, ఆ ప్రభావం ఏముందంటారు ఇక్కడ నరసాపురంలో? ఆ విషయం బట్టి మనకు తెలియదండి. తెలియదు మీకు? ఓకే, జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఏం వచ్చింది మన పరిపాలన మీకు? పరిపాలన అంటే నేను ఓటీ స్కూల్లో ఆయం కింద చేస్తానండి. ఆ పరిపాలనలో చాలా బాగా నచ్చారండి. మాకైతే ఏది లోటు చేయలేదు, ఇప్పటిదాకా మాకు జీతాలు వేస్తానే ఉన్నారండి, ఏది తక్కువ చేయలేదండి. కానీ ఒకటి మాకు చేసింది ఏంటంటే మాకు పర్మనెంట్ చేస్తాను అన్నాడు ఆయన, అది ఇచ్చిన మాట తప్పడండి. రెండోది మాకు 10,000 మీకు జీతం చేస్తానమ్మా అన్నారు, అది చేయలేదు. కానీ మేము రోడ్లు ఎక్కలేదండి. ఆయన మీద గౌరవం తోటి మేము ఇప్పటిదాకా బాగానే చేస్తున్నాం. నేను పెట్టావో తాట బోర్డీ స్కూల్లో ఆయం కింద చేస్తానండి. నాకు 37 మంది పిల్లలండి అందులో. సార్ ఆయన పరిపాలన మాత్రం చాలా బాగుందండి. కంపల్సరీ వస్తాడండి, ఆయనకే వేస్తాం మేము. ఎవరంటే ఏమని చెప్తాం సార్, జగన్ అయితే ఏదో చేస్తున్నాడు అంటే కొద్ది గొప్ప. మరి నెక్స్ట్ ఇంకా ఎవరన్నా వచ్చినా మరి ఎలా ఉంటుందో తెలుసు సార్. జనాలు ఏమనుకుంటారు జగన్ పరిపాలన గురించి? మంచి చేస్తున్నాడని కొద్ది చెడ్డ చేస్తున్నాడండి. ఏది ఎక్కువ ఉంది, మంచి ఎక్కువ ఉందా చెడ్డ ఎక్కువ ఉందా? మంచి ఎక్కువ ఉంది సార్. మంచి ఎక్కువ ఉంది. మరి సారి టీడీపీ జనసేన కలిసింది కదా, ఆ ప్రభావం ఉంటది ఏమైనా? ఉంటది ఉంటుంది సార్. ఎంత ఉంటది?
ప్రభుత్వం మార్పు ఏమైనా ఉంటుందా లేకపోతే ఫుల్గా ఉంటది? ఫుల్గా ఎందుకంటే బంద్ జీవో వచ్చింది కదా, నిన్న బంద్ చేశారండి. బంద్ ఎందుకు చేశారండి? మన రాష్ట్రం ఏదో జీవో అది శాఖన అయింది. ఎందుకంటే అది పాలన ఏదో మహిళలకి ఏదో ఇచ్చేస్తున్నాడు. మాలాంటి వాళ్ళకి పేదవాళ్ళకి మాకేం ఇస్తున్నాడండి? మేము మున్సిపాలిటీ అండి, మాకేమి ఇవ్వట్లా. ఓకే, ఈసారి నరసాపురం నుంచి ఎవరైతే బాగుంటుంది? మాకు తెలుసుకుంటే బాగుంటుందండి. తెలుగుదేశం అభ్యర్థి కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే సార్. అండి, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఎవరు వస్తే బాగుంటారని చెప్పేసి అంటే కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి, ప్లస్ పాయింట్లు ఉంటాయి. ఓకే, ప్రతి పార్టీలో కొన్ని మైనస్ ఉన్నాయి, ఓకే సార్, కొన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి. ఓకే, అంటే పబ్లిక్ టాక్ ఏంటంటే ఆల్ ఓవర్ గా జగన్ గారు వస్తారని చెప్పేసి అని పబ్లిక్ టాక్. ఓకే, అదే అదే అంటే ఏం మీకు ఆయన పరిపాలన ఏం నచ్చింది, ఏం నచ్చలేదు? ప్రత్యేకంగా పేదల్ని సపోర్ట్ చేస్తుంది బాగా. ఓకే, అది మెయిన్ పాయింట్. అదే కాదు. ఓకే, నచ్చలేదు అంటే ఇది కూడా చేస్తే బాగును, ఇది ఉంటుంది కదా ప్రతి ప్రభుత్వంలో. అంటే ఎస్పెషల్లీ కొంచెం ఎంప్లాయీస్ ని కొంచెం నెగ్లెక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే నిత్యావసర వస్తువులు ఒకటి, కరెంట్ బిల్లు ఒకటి, అవన్నీ ఏ పార్టీ ఉన్నా పెంచితే తప్పదండి. ఏంటి మొత్తం రేట్స్ అన్ని కూడా పెరిగాయి. ఓకే, ఆల్ ఓవర్ గా మన స్టేట్ కాదు, అన్నింటి కూడా ఇంచుమించు అంతే ఉంది కదా. అంటే జనాలు తెలియదు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ తెలియదు కదండి అది. అవునండి, ఆ ప్రభావం ఉంటుంది అంటారు ఈసారి. ఏమో చెప్పలేమండి. అంతే కొన్ని వర్గాల్లో ఉంటుంది ఆటోమేటిక్ గా. ఓకే, కొన్ని అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ పార్టీలోనేమో సమ్ కాస్ట్ ఫీలింగ్ తో కొంతమంది వేస్తారు, కొంతమంది ఏమో సపోర్ట్ చేయాలని చెప్పేసి వేస్తారు అంతే. అంటే మిడిల్ క్లాస్ కానీ, అప్పర్ మిడిల్ క్లాస్ కానీ ఈ పథకాలు ఇవ్వడం వల్ల ఈ రేట్లు ధరలు ఎక్కువ పెరిగిపోయి అంటారు. అది నిజం అంటారా, అది అపోహ అంటారు? అది అంటే అది కూడా ఒక విధంగా వాస్తవమే. అయినప్పుడు కూడా వాళ్ళు ఆ నాయకులు మొత్తం రెండు కూడా బేరీజ్ వేసుకోవాలి, టాలీ చేసుకుంటూ నడిస్తే మంచిది. టీడీపీ జనసేన కలిసింది కదండి, ఆ ప్రభావం ఉంటుంది అంటారా? చెప్పలేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, మేము లేపాక్షి టీవీ చూస్తున్నాం అండి. మనకేం తెలియదు. మీ పేరు? పాపారావు. ఏం చేస్తారు మీరు? ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది? బాగానే ఉంది. ఈసారి వస్తారంటారా? నా ఉద్దేశం ప్రకారం వస్తారు. ఓకే, జనసేన టీడీపీ కలిసింది కదా? కలిసినా కానీ కష్టం. ఈయన వచ్చేస్తాడు, మళ్ళీ ఈయన వచ్చేస్తాడు నా నమ్మకం. జగన్ గారు వస్తారని నమ్మకం. ఇక్కడ నరసాపురంలో జగన్ వస్తాడు. ఎవరు క్యాండిడేట్? ఎవరు ఎమ్మెల్యే క్యాండిడేట్? తెలియదు. ప్రసాద్ రాజు ఇస్తారని ఈసారి? ఎవరు అనుకుంటున్నారు? ఎందుకని? ఎందుకంటే మరి బేవారం తీసుకెళ్ళి పెట్టించాడుగా. జిల్లా తీసుకెళ్ళి బేవారం పెట్టారు. ఆ వ్యతిరేకత ఉందంటారా? పెట్టారు కదా, అంచేత ఆయన ఎవరనుకుంటున్నారు? ఇప్పుడు ఈయన చేతిలో లేదా, జగన్ చేతిలో ఉంది కదా అది. జగన్ చేతిలోనే మరి ఇద్దరు ఆయన ఇమ్మంటేనే ఇచ్చారు, లేకపోతే ఎవడు కదా. ఓకే, నా ఉద్దేశం ప్రకారం మళ్ళీ ఈయన వస్తాడు. ఓకే, థ్యాంక్ యూ అండి. నరసాపురంలో ప్రసాద్ రాజు గారు వస్తారండి. ప్రసాద్ రాజు గారు ఎందుకని? అంటే పథకాలు గట్టి అన్ని పెట్టారు, ఇది కూడా ఇచ్చిన మాట తప్పలేదు కదండి. ఓకే, ప్రతిది కూడా అన్నట్టుగానే చేశారు. చేశారు. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? జగన్ గారు. ఎందుకని? ఏ నచ్చింది జగన్ పరిపాలన మీకు? అందరూ జగన్ రావాలంటున్నారు. ఓకే, ఈసారి తెలియదు కదా. ఓకే, అంటే ఈసారి ఎవరు ఇచ్చినా సరే బొమ్మిడి నాయక్ గారు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వస్తున్నారు జనాలు. ఓకే, థ్యాంక్ యూ అండి. సాయిరామ్ అండి. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంటారు? అంటే నా లెక్క అయితే మటుకు తెలుగుదేశం రావాలండి. రావాలి, మార్పు రావాలి సార్. మార్పు రావాలి. ఎందుకని సార్? అంటే ఏంటంటే ప్రతిసారి ప్రతి మనిషి కొత్తతనాన్ని కోరుకుంటాడండి. ఓకే, ఎవరైనా సరే. ఓకే, ఒక సినీ ఇండస్ట్రీ ఏంటి, ఏదైనా సరే, పొలిటికల్ ఏంటి, ఓకే, కొత్త రకంగా కొత్తగా. జగన్ పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉంది, కానీ ప్రభుత్వం మారాలంటారు. అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్. అది
పర్లేదు ఇంకా నిర్ణయించుకోలేదండి. ఏం నిర్ణయించుకోవాలి? జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పర్వాలేదండి. పర్వాలేదు. ఈసారి వస్తారంటారు ఆయన? చెప్పలేమండి. చెప్పలేమంటారు. టీడీపీ జనసేన కూటమి కలిసింది కదా, వచ్చే అవకాశం ఉందంటారు ఈసారి ప్రభుత్వం? ఉండొచ్చు. ఓకే. గురుగారు మీ పేరు? రాజన్న. చెప్పండి, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? జగన్ అన్న మాకు ఎప్పుడు. జగన్ గారు. ఎందుకు జగన్ గారు? మళ్ళీ జగన్ గారు కావాలన్న మాకు ఎప్పుడు. అతని వల్ల మాకు మంచి జరిగింది తప్ప చెడ్డ ఏం దొరకలే. ఓకే. ఏం జరిగింది మంచి? మంచి అంటే ఆయన వచ్చే పథకాలు అన్ని బాగున్నాయి. ఓకే. అంటే కొంతమంది ఏంటంటే పథకాలు ఇచ్చారు, దాని పథకాల మీద పెట్టిన దృష్టి అభివృద్ధి మీద పెట్టలేదు. 10 మంది 10 రకాలు చెప్పొచ్చు, దానికి ఏముంది. మాకైతే ఈసారి నరసాపురంలో ఎవరు వస్తారు? మాకైతే ఆయన నెక్స్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది మీకు? ప్రసాద్ గారు. ఇంకా ప్రసాద్ గారా? ప్రసాద్ గారు సరే కొంచెం వ్యతిరేకత ఉందని అన్నారు జనాలు. ఏమో నాకు తెలియదు కానీ మాకైతే చేసింది. బొమ్మిడి నాయకులు అన్నారు జనాలు అందరు కూడా. ఏం బహుశా మాకైతే ప్రసాద్ గారు అనుకున్నాం. ఓకే. గురుగారు ఏం పేరు మీ పేరు? ఏ ప్రభుత్వం బాగుంటుంది? వైఎస్ఆర్. వైఎస్ఆర్ ఎందుకని? పథకాలు పెట్టాడు, పేద ప్రజలకు సాయం చేస్తున్నాడు. ఓకే. అందుకని మనకేం కావాలి. ఈసారి వస్తారంటారా? వస్తారు. నరసాపురంలో? నరసాపురం వస్తారండి. వస్తారు. ఓకే. మీరు సార్ ఇంకా పరిపాలన ఎలా ఉందమ్మా? అమ్మా బాగుందా బాగలేదా? బానే ఉందండి. ఏం వచ్చింది మరి పరిపాలన మీకు? ఉన్నాయండి, పింఛనీలు ఇస్తున్నారు కొంత. మాకు అదే ఇంకా. ఓకే. ఇంకేం చేస్తే బాగుంది అనుకున్నారు మీరు? ఏం చేస్తే బాగుంటుందండి మరి. ఇల్లు లేని వాళ్ళకి కొంత ఇల్లు చూపించి, స్థలాలు చూపించి, ఇలాంటివి చేస్తే లేని వాళ్ళకి కొంచెం ఉపకారం అండి మరి. ఓకే. ఈసారి వస్తారంటారా జగన్మోహన్ రెడ్డి గారు? మళ్ళీ వస్తారని అనుకుంటున్నామండి. అనుకుంటున్నారు. ఓకే. అమ్మా మీ పేరు? వెంకటలక్ష్మి అండి. ఎలా ఉందమ్మా జగన్ పరిపాలన? బాగానే ఉంది. ఈసారి వస్తారంటారా ఆయన? వచ్చేయాలని అనుకుంటున్నామండి. రావాలనుకుంటున్నారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఈసారి మీరు ఎవరికి వేస్తారు ఓటు? ఎవరికి చెప్పండి మీరు. నేను చెప్పమ్మా, మీ ఓటు మీ ఇష్టం కదా. జగన్ గారికి. జగన్ గారికి ఎందుకని? ఎందుకంటే జగన్ గారికే వేస్తామండి. జగన్ గారికి వేస్తారు. నచ్చిందని పరిపాలన మీకు? వస్తారు ఈసారి? ఏమోమండి చెప్పలేమండి. నేను ఒక్కదాని అయితే వస్తారా? అందరూ వేయాలి కదండి. వేస్తారు అందరూ. ఏదంటారు అందరూ? తెలియదండి. తెలీదు. ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? పర్లేదు. పర్వాలేదు. ఏం నచ్చింది ఏం నచ్చలేదు? ఆరోగ్యశ్రీ అమ్మఒడి బాగానే నచ్చింది. ఏం నచ్చలేదు? నచ్చలేదు. నేను హాస్టల్లో ఉంటాను కదండి. ఈసారి మరి వస్తారంటారు ఈసారి? చెప్పలేమండి, అంటే అన్ని సమానంగా ఉన్నాయి కదండి. అన్ని పార్టీలు సమానంగా ఉన్నాయంటారు. జనసేన టీడీపీ కలిసింది కదా. అవునండి, అదే ఉంటదండి. ఎక్కువ ఏదొచ్చే అవకాశం ఉన్నాయి? జనసేన టీడీపీనా లేకపోతే వైసీపీనా? మన చుట్టుపక్కల అయితే జనసేన టీడీపీ ఉందండి. జనసేన టీడీపీ మన చుట్టుపక్కల ప్రజలు అనుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం వస్తే బాగుందంటారు? ఏదైనా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం రావాలి. ఓకే, ఎందుకంటారు? ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం ఏం నచ్చలేదు? ఏదైనా ప్రజలకి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పరచడంలో విఫలమైంది. అందిన వాళ్ళందరికీ ఆ డబ్బులు ఇస్తుంది కానీ కూర్చోబెట్టి సోమరపోతులు చేసి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. వస్తాడండి జగన్ గారు వస్తారు. ఎందుకనమ్మా? రావాలండి. ఇంకా ఆయనే రావాలి. సరే మానవత్వం ఉండోళ్ళు అయితే కంపల్సరీ జగన్ గారికి వేస్తారు ఓటు. ఓకే, అంటే 10,000 ఇచ్చి అంటే ఈ నిత్యావసర వస్తువులు బాగా రేట్లు పెరిగిపోయి అంటారు జనాలు. ఎన్ని రేట్లు పెరిగినాయి, రేట్లు ప్రతి పెరుగుతున్నాయి, కానీ జగనే రావాలి. జగన్ వస్తేనే మంచిది. అంటే లేని వాళ్ళకి ఇచ్చి ఉన్న వాళ్ళకి కరెంట్ బిల్లు ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు కదండి. వాళ్ళు కాకుండా అందరికీ ఇస్తున్నారు. అందరికి ఇస్తున్నారా? ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, లేని వాళ్ళకి ఎవరు? ఎవరన్నీ అన్నది జనాలు అన్నారు. ఇస్తారు. జనాలు అంటే ఏముందండి, ఈ పరిపాలన పోతే ఇంకెవరు వస్తే ఇంకెవరో ఏదో పెడతారని వాళ్ళకి ఆశ. అంత తృప్తి చెందరు కదా జనం. కంపల్సరీ జనం వస్తారండి. పరిపాలన మీకు ఏంటండి? మాకేమీ లేదండి, అసలు ఏమీ రాలేదు కూడా. మా అమ్మాయికి ఉద్యోగం వచ్చింది అంతే. ఓకే, ఏ ఉద్యోగం ఉంది? వాలంటీర్ ఉద్యోగమా లేకపోతే అగ్రికల్చర్ అండి? అగ్రికల్చర్. ఓకే అమ్మ. రోడ్ మీరు? నేను జగన్ కే చేస్తానండి. జగన్ చేస్తారు. ఓకే, ఏం చేశారు మీకు జగన్ గారు? జగన్ గారు మా మనవరు చదివిస్తున్నారండి, అమ్మబడి డబ్బులు వేస్తున్నారు. ఆయనదే పరిపాలన అండి. ఆయనకే వేస్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ అమ్మ. ఇది వస్తాడే బాగుంటది. ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది. ఏం వచ్చింది సార్ మీకు ఆయన పరిపాలనలో? అతనికే ఉపయోగపడుతున్నారు, అందరికి ఉపయోగపడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి.
చెప్పండి ఈసారి ఎవరు వస్తే బాగుంటది ఆంధ్రప్రదేశ్ లో? జగన్ గారు వస్తే బాగుంటుంది. ఏమండి? జగన్ గారు. జగన్ గారు ఎందుకనమ్మా? అందరిని పేదవాళ్ళకి వాళ్ళకి చదువుల విషయంలో అన్ని విషయాల్లో ఇదిగా ఉంది కదా దాని విషయం. ఓకే, అంటే ఉచిత పథకాల రూపంలో డబ్బులు ఇచ్చి ఎక్కువ కరెంటు బిల్లులు ఇవన్నీ పెంచేసి నిత్యావసర వస్తువులు పెరిగిపోయి అంటున్నారు. ఏదైనా పిల్లలకి విద్యా విధానంలో బాగుంది. ఓకే, ఎలా ఉంది అమ్మా? చెప్పమ్మా, జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. సార్ వస్తారంటారు ఆయన? ఏం మరి అమ్మా, ఎందుకనండి? అంటే టీడీపీ జనసేన కలిసిందనా? అలానేం కాదండి, రేట్లన్నీ పెంచేశారు, పెట్రోల్ అన్ని పెంచేశారు, రేట్లు అన్ని పెరిగిపోయినాయి. ఓకే, అంటే ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల పెరిగినాయి అంటారా మామూలుగా పెరిగినాయి అంటారా రేట్లు? అంటే పథకాలు అవి అంటే అవి ఒకసారే వస్తాయండి, రేట్లు అవి తగ్గిస్తే లేని వాళ్ళు కూడా కొనుక్కిని తింటారు కదండి. ఓకే, ఓకేనమ్మా, థ్యాంక్ యూ. చాలా దారుణంగా ఉందండి. చాలా దారుణంగా ఉంది. ఏం నచ్చలేదమ్మా పరిపాలన మీకు? ఏముందండి, 10 మందికి ఇస్తున్నారు, 100 మంది దగ్గర తీసుకుంటున్నారు, అన్నిటికీ రేట్లు పెరిగిపోయినాయి కదా. అంటే రేట్లు పెరగకపోవడం కారణం ఇయ్య అంటే ఉచిత పథకాలు అంటారా? మరి అంతే కదా, 10 మందికి ఇస్తున్నారు, 100 మంది దగ్గర తీసుకుంటున్నారు. మరి అది తెలియదు అంటారు జనానికి. ఓకే, అంటే నిత్యావసర వస్తువులు పెరిగిపోయి అంటారు. ఈసారి రావడం కష్టం అంటారా? కష్టమే. ఎందుకు? టీడీపీ జనసేన కలవడం వల్ల అంటారా, రేట్లు పెరిగిపోవడం వల్ల అంటారా? రేట్లు పెరిగిపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు జనాలు. ఇబ్బంది పడుతున్నారండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అమ్మా, మేము లేపాక్షి టీవీ చూస్తున్నాం అమ్మా. ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వస్తే బాగుంటుందమ్మా? మందేముందా, వాళ్ళ ఇష్టం. ప్రస్తుత ప్రభుత్వం ఎలా చేస్తున్నారు జగన్ గారు? ఏదో చేస్తున్నాళ్ళండి. ఏదో చేస్తున్నారు. ఓకే, అంటే ఎందుకమ్మా? అంటే ఏం నచ్చింది, ఏం నచ్చలేదు మీకు? ఏం నచ్చలేదా? మాకేం నచ్చలేదండి. ఏం నచ్చలేదు. ఓకే, గురుగారు ఏం పేరు? చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్ లో? ఎవరు వచ్చినా బాగానే ఉంటుంది సార్. ఎవరు వచ్చినా బాగానే ఉంటుంది సార్. ఎవరు వచ్చినా అంటే ఏ ప్రభుత్వం వచ్చినా బాగానే ఉంటుంది సార్. కేంద్రం నుంచి కొంచెం సపోర్ట్ తెచ్చుకుంటే బాగుంటుంది సార్. ప్రజెంట్ ప్రభుత్వం ఎలా ఉందంటారు? పర్లేదు సార్, బాగానే ఉంది. ఏం నచ్చింది, ఏం నచ్చలేదు మీకు? అన్ని బాగుంటుంది సార్, అన్ని పథకాలు అందరికి వస్తాయి కదా. అదే పథకాల రూపంలో ఇచ్చి నిత్యావసర వస్తువులు కానీ పెట్రోల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది అనుకోండి, వాటి మీద డిస్కౌంట్ ఇస్తే బాగుంది కదా అని అంటున్నారు జనాలు. అదే సార్, కేంద్రం నుంచి ఏదో కొద్ది ఫండ్ తెచ్చుకుంటే మనకు కొద్దిగా బాగుంటది. కేంద్రం నుంచి అసలు మనకి ఏమి రావట్లేదు. ఓకే, అది తెచ్చుకునే ప్రభుత్వం. మరి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు నాకు ఎంపీలు ఇవ్వండి, నేను ప్రత్యేక స్టాటస్ తెస్తానని చెప్పి ఆయన మరి ఏం మాట్లాడలేదు ఎందుకంటారు? ఆయనకు కొద్దిగా ఆయన దగ్గర కొద్దిగా మైనస్ ఉంది కాబట్టి ఆయన పైన అడగలేకపోతున్నారు. మైనస్ అంటే కేసులు ఉన్నాయంటారా? అంతే సార్. అదే భయం అంటారా? అంతే కదా. అంతే. గురుగారు మీరు చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తే బాగుంటది? సార్ చంద్రబాబు వస్తే బాగుంటది. చంద్రబాబు వస్తే బాగుంటది. ఎందుకని సార్? నిత్యావసర వస్తువులు అన్ని ఎక్కువ పెంచాడు కదండి రేట్లు. నిజంగా పెరిగినాయి అంటారా? పెరిగినాయి. అంటే ఎప్పుడు పెరుగుతాయి కదా మామూలుగా సంవత్సరం అలా పెరిగినాయా? మామూలు ఈ ప్రభుత్వంలో ఎక్కువ పెరిగినాయి అంటారా? ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వచ్చి పెరిగింది. ఎందుకు పెరిగినాయి అంటారు? అమ్మఒడి వేస్తున్నారు కదండి, పథకాలు ఇలా తీసుకుంటున్నారు. ఓకే, ఈసారి అయితే ప్రభుత్వం మారద్దంటారు. అయితే మారుతుందండి. మరి అవకాశం ఉందంటారు? ఉన్నదండి. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి సార్, ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది? ఇప్పుడు వరకు జగన్ గారి బాగుంది కదండి. ఈ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసిన తర్వాత వీళ్ళ మధ్యన కొంచెం జగన్ గారు తగ్గుతాయండి, సీట్లు తగ్గుతాయి. ఓకే, తగ్గుతాయి, బాగా తగ్గుతాయి, ఒక 50 సీట్ల దాకా తగ్గుతాయండి. కానీ జగన్ గారు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంటే బీసీ వర్గాల్లో కొంచెం అభిమానం ఉందండి ఆయన అంటే. ఇప్పుడు వీళ్ళిద్దరు ఓట్ల వల్ల మంచి పోటీ ఇవ్వగలుగుతున్నారు. సర్దుబాటు చేసుకుంటాడు, సీట్లు ఇవ్వరు, నరసాపురం ఇంకో చోట అయినా మరి మంచి టప్ పట్టి ఇవ్వగలరు, పోటీ ఇవ్వగలరు. ఓకే, అది మాత్రం నా అభిప్రాయం అండి. ఇప్పుడు ప్రభుత్వంలో జగన్ గారి ప్రభుత్వంలో ఏం నచ్చింది, ఏం నచ్చలేదు మీకు? జగన్ గారి ప్రభుత్వంలోనండి నాకు నచ్చింది ఏంటంటే పిల్లలు చదివించడం కూడా బాగుందండి. ఆ విద్యా విషయంలో చాలా బాగా చేశారంటే మేము నమ్ముతున్నానండి. అలాగే మనం ఏదేమైనా కొంచెం అప్పుడులాగా లేదండి. లేదు. అది మాత్రం నేను ముందున్న అంత ఊపు ఇప్పుడు లేదు. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాల మీద చేసిన ఫోకస్ ఈ రోడ్లు గానీ, రాజధాని విషయంలో గానీ, ఎంప్లాయ్మెంట్ తీసుకురావడం విషయంలో గానీ, నిత్యావసర వస్తువులు కంట్రోల్ చేయడంలో గానీ చాలా మంది అంటున్నారు. అవునండి, వ్యతిరేకత ఉంది. ఇందులో ఉన్నది ఇలా ఉండేది కాదు, ఇప్పుడు వ్యతిరేకత ఉందండి. ఓకే, ఉందంటారు. అంటే ఈ నిత్యావసర వస్తువులు ఈ పెరగడము ఈ సంక్షేమ పథకాల వల్ల అంటారా, లేదా జనరల్ గా పెరిగినాయి అంటారా?
ఏదేమైనా అండి వచ్చింది వచ్చినట్టే పోతుంది కానండి ఏ పేదోడికి ఏం మిగలట్లేదండి. ఇది ఖచ్చితంగానండి మధ్య నిషేధం తీసేయాలండి. తప్పనిసరి తీస్తేనే నువ్వు ఎంత ఇచ్చినా జగన్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా తీస్తే మటు మాత్రం ప్రజల దగ్గర లేవర్ దగ్గర డబ్బులు ఉంటాయండి. మరి మన ప్రభుత్వ ఆదాయంలో 20-25% అదే కదండి. అది తీసేస్తే ఎలా అంటారు? తీసేస్తే మరి తీయాలంటే తీయకపోతే నువ్వు ఎంత ఇచ్చినా కానీ సంక్షేమ పథకాలు ఇచ్చే పేదలకు ఇచ్చినా ఉండలేదు. భ్రాంతి సభ్యులు వెళ్ళిపోతే అప్పు చేసి తింటున్నారండి, తాగుతున్నారు. అవును, ఇంకోటి కలిసి అంటే చీపు మందిస్తున్నారు, ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. బాగానండి, బాగా లేకపోతున్నారండి జనం. ఇదివరకు నాటుసారా ఉన్నప్పుడు ఉద్యమం చేసేవాళ్ళం మేము. చేసి అంతా చేస్తే తగ్గుముఖం పట్టింది చంద్రబాబు నాయుడు గారు ఉండగాను. అది నాటుసారా తగ్గింది కానండి, సీపు లిక్కర్ ఎక్కువైంది ఇప్పుడు. అది కూడా బాగా ప్రమాదకరం అండి, ప్రమాదకరం. పొద్దుండాడు వెళ్ళపోతే ఒంట్లపోతే ఇప్పుడు పీసుల నుంచి వచ్చారండి, తీరేలో ఉన్నారండి, లైన్ లో ఉన్నారు జనం. చాలా అన్యాయం అండి అది. అది ఒకసారి మాట ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, తప్పనిసరిగా తీస్తేనే ఓట్లు మిగులుతాయండి. తీసేలా లేడు, అంచేట్లు ఓట్లు తగ్గుతాయండి ఆయనకి. రేట్లు పెంచా అందుకే అదేం తక్కువ. వాడు ఎంతైనా తాగుతాడు. ఇంటికాడ భార్య ఇవ్వడు తప్ప బ్రాంతి కూడా 10 రూపాయలు తక్కువ ఇస్తే బ్రాంతి ఇవ్వడు కదండి. వెళ్ళబోతే ఊరుకుంటుంది భార్య అయితే, అక్కడ ఊరుకోవడం తాగుతాడండి, మా అంటాడు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో మాత్రం ఓట్లు తగ్గుతాయండి. మాట ఇచ్చాడు, మాట కట్టుబడి ఉండలేదండి.